नमः। नारद भक्ति सूत्रास by Shri Venkateshananda. 3-11-2020 3rd November 2020. Chapter 3, Sutra 37. लोके अपि भगवत् गुण श्रवण कीर्तनात् లోకే ఒక ఎపాస్పియస్ ఉంది, పిఐ లోకేపి భగవత్ గుణ శ్రవణ కీర్తనాత్. క్లియర్ గానే ఉంది కదా, భగవద్గుణం శ్రవణం కీర్తనం చేయాలి. లోకంలో భగవద్గుణాన్ని శ్రవణం వినడం కీర్తనం చేస్తూ ఉంటారు ఉండాలి. In the world also, by listening to and singing the glories of God. That is the meaning. Narada చెప్పేసాను కదా మొదటి. Narada, in days of your YORE and our Gurudev Shivananda in modern times have insisted that sadhana should not be confined to a couple of hours in the morning and evening. Couple of hours. Couple of hours. 2 గంటలు in the morning and evening. అంటే నారదుల వారు అప్పుడు చెప్పారు. ఇప్పుడేమో ఈ రీసెంట్ కాలంలో శివానంద గారు చెప్తున్నారు, ఒక 2 గంటలతో చాలదని, పొద్దున్న సాయంత్రం. If we do so and let the rest of the day be spent in giving a free scope to our lower nature to manifest itself, అక్కడ కాపు. ఒకవేళ మనం అలా చేస్తే మనమేమో మన లోయర్ నేచర్ అంటే శరీరము భౌతిక కామ శరీరాలు, అధో మానసిక స్థాయి అంటే ఈ ద్వేషాలు ఇవన్నీ నేను శరీరం అన్న భావంతో ఉన్న ఆ లోయర్ నేచరు. We shall be behaving like the foolish man who tried to fill a bottomless bucket, or one who tried to row a boat tied to the bank of the river. అంటే ఇంకా ఆయన గంటలు చెప్తున్నారు. మనమేమో అంటే పొద్దున్న 1 గంట సాయంత్రం 1 గంట అలా స్పెండ్ చేస్తే మిగతా గంటలన్నీ కూడా మనం లోయర్ నేచర్ లో స్పెండ్ చేస్తాం. దానివల్ల ఏంటవుతుందంటే, అయితే బాటమ్లెస్ అంటే ఏంటి, అడుగు లేనటువంటి బకెట్ లో నీళ్లు నింపితే ఎలా అయితే కిందకి వెళ్ళిపోతుంటాయో మనం చేసేటటువంటి ఈ సాధన అంతా అలా వేస్ట్ అయిపోతుంది. అలాగే కట్టేసిన ఎక్కడో ఒక దానికి కట్టిన బోటుని మనం రో చేస్తున్నాం అంటే అది ఏంటి అక్కడే ఉంటుంది ఎంతసేపు చేసిన. అందువల్ల అంటే ఏమీ కూడా ప్రోగ్రెస్ ఉండదు. Next paragraph. Divine life is divinizing life. Insists Gurudev Shivananda. Divine life is divinizing life. డివైనైజింగ్ అంటే డివైన్ లైఫ్ అంటే భగవత్పరమైన జీవితం. అంటే అది జీవితం అంతను భగవంతుడితోటి భగవత్పరంగా నింపేస్తుంది అన్నమాట, దైవంతో నింపేస్తుంది. The entire daily life must be divinized.
spiritualized. అంతా కూడా దివ్యత్వంతో నిండాలి. ఏదో ఒక గంట అరగంట కాకుండా మొత్తం జీవితం అంతా దైవత్వంతో నిండి ఉండాలి. A sincere attempt to do so will yield a rich spiritual harvest. అలాగ ఒక అంటే నిజాయితీతో ఒక మంచి అటెంప్ట్ చేస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడు మనం దైవమైనటువంటి పంటను పండిస్తాం. డివైన్ హార్వెస్ట్ అంటే దైవపరమైన పంట అంటే ఫలితాలు ఎలా దైవపరమైన ఫలితాలు వస్తాయి. Narada wants us to sing of the glories of God and to listen to them. నారదుడు ఏం చెప్తున్నారంటే పరమాత్ముడి యొక్క వైభవాన్ని నిరంతరంగా పాడుకుంటూ ఉండమని, ఒకవేళ పాడలేకపోతే వింటూ ఉండమని చెప్తున్నారు. అదేదో లక్ష్మి ఒక 1 minute. Narada wants us to, he is keenly aware that we shall not be able to meditate on him, capital H, all the 24 hours of the day. మొత్తం 24 గంటలు అతని మీదే ధ్యానం చేయమని చెప్పటం లేదు. ఆయన కొంతసేపు ఆయన సంకీర్తనలు కూడా చేయమన్నారు. అలాగే అది అంటే నారదులు వారు ఆయన యొక్క వైభవాన్ని నిరంతరంగా గానం చేయడం గాని వినడం గాని అవి చేయమన్నారు. 24 గంటలు ధ్యానంలో కూర్చోమని మాత్రం చెప్పలేదు. He knows that we shall have to live and move in the world. ఆయనకు తెలుసు మనం ఈ ప్రపంచంలో జీవించాలి, పనులు చెయ్యాలి, కదలాలి. And he is anxious that we should not be lost in the world. ఇంకా ఆయనకి తాపత్రయం అంటే బాధ ఏంటంటే యాంగ్షియస్ అంటే ఆతురత ఏంటంటే మనం ఈ ప్రపంచంలో మునిగిపోకూడదు, అందులో పూర్తిగా మనం మునిగిపోయి కోల్పోకూడదు. Whether we want it or not, whether we like it or not, the vibrations of worldly thoughts, words and actions of those around us do have their subtle, if surreptitious influence on us. The spelling of the SURREPTITIOS. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే ఈ ప్రాపంచికతలో మనం ఉండిపోతే మనకేంటంటే ఇటువంటి ఈ ప్రాపంచికమైనటువంటి వైబ్రేషన్లే ఉంటాయి. తర్వాత చుట్టుపక్కల అందరూ కూడా అలాగే ఉండడం వల్ల అందరి వైబ్రేషన్స్ అంటే మనం ఇంకా ఇంకా ప్రాపంచికంలో మునిగిపోతూ ఉంటాం, అసత్యంలోనే మునిగిపోతాం. అది ఆయన చెప్తున్నది. అంటే సటిల్ అంటే సూక్ష్మతరమైనటువంటి ఎన్నో వాటికి మనం సరప్చువస్ అన్న అదే మునిగిపోయి ఉంటాం. We ought to exert our utmost to ensure that we are not led away by them. మనం ఎంత గట్టిగా నిశ్చితంగా ఉండాలంటే ప్రాపంచిక విషయాలతోటి మనం అవే మనని గైడ్ చేసేటట్టుగా అవే మనని తీసుకెళ్లిపోయేటట్టు ఉండకూడదు. అంటే వాటి వెనకాల మనం పరిగెట్టేటట్టుగా అవి మనని లాగేస్తున్నట్టుగా ఉండకూడదు మనం. And that if possible we endeavor to lead others our way. Others are?
We endeavor to lead others our way. లాస్ట్ ఫెయిత్ Way. పదం మింగేసి Our way. వే. ఓకే, అంటే ఇంకా మనం ఏం చేయాలి, మన చుట్టుపక్కల వాళ్ళని కూడా ఈ మార్గంలో, అంటే ఇది మంచి, అది సత్యమైన మార్గం కనుక ఈ మార్గంలోకి తేవడానికి ప్రయత్నించాలి. అంటే వాళ్ళు అజ్ఞానంతో బాధలతో జీవిస్తున్న వాళ్ళని, అంతేగాని మనం వాళ్ళ మార్గంలోకి వెళ్ళిపోయి అజ్ఞానంగా జీవించకూడదు. Gurudev Shivananda has శివానంద గారికి మనకి చాలా ప్రాక్టికల్ గా ఉన్నటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్, అంటే సూచనలు ఇచ్చారు. ఒకటి, whenever you write a letter to a friend or relative, whenever you write an article, or whenever you use your pen, begin with a line of Om 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 or some mantra. అంటే ఏదైనా ఒక ఉత్తరం రాసినా, ఏదైనా ఒక ఆర్టికల్ రాసినా, ఒక స్నేహితుడికి కానీ ఎవరికైనా ఒక ఉత్తరం రాసినా మనం సాధారణంగా ఓం ఓం అని కానీ లేకపోతే ఏదో ఒక మంత్రంతో కానీ స్టార్ట్ చేయండి. అలా ఆ రకంగా భగవత్ స్మరణ ఆయన జ్ఞాపకం చేసుకోవచ్చు అన్న భావం. ఇది రాగానే అంత సెంటిమెంట్ ఏంటంటే, అంటే మంచి ఉద్దేశంతో చేసిందే తర్వాత ప్రాక్టీస్ లో అది రాయకపోతే ఇంకా ఏదో అయిపోతుందని అలాంటి స్థితికి దిగజారిపోతుంది. తర్వాత విషయం ఏదైనా సరే ప్రాక్టీస్ లోకి వచ్చేసరికి దిగజారిపోతుంది. అంటే ఆ పరమాత్మని గుర్తు చేసుకోవడానికి రాయమంటున్నారు, కానీ అలా రాయకపోతే ఏదో నష్టం అయిపోతుంది అంటూ ఒక సూపర్స్టిషియస్ ఐడియాస్ పెట్టేసుకుంటారు. This will put you and he who reads what you have written into a divine frame of mind. మన్ని అది చదివేవాడిని కూడా ఒక రకమైన దివ్యమైనటువంటి మనస్సులోకి తీసుకెళ్తుంది, అంటే దివ్యత్వం వైపు తీసుకెళ్తుంది వాళ్ళ మనస్సులో. It will be japa also. అది జపం కూడా. రెండో పాయింట్, when you greet your friend or relative, say Om Namah Shivaya instead of good morning or hello etc. అది అంటే మీరు ఒక స్నేహితుల్ని కానీ ఎవరినైనా మీరు కలిసినప్పుడు వాళ్ళని మీరు హలో అలాంటివి అనకుండా నమశివాయ అనండి అని చెప్తున్నారు. If you meet 100 persons a day, you have unconsciously done one mala of japa. అలా ఒక 100 మందిని కలిస్తే ఒక మాల అంటే 108. మీరు ఒకసారి తెలియకుండానే 108 జపం చేసేస్తున్నారు అన్నమాట. You have also poured the mantra into the ears of 100 persons. అదే కాకుండా మీరు ఈ మంత్రాన్ని ఒక 100 మంది చెవుల్లో వేస్తున్నారు. And purified the atmosphere besides. అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా మీరు పవిత్రం చేస్తున్నారు. People may think you are eccentric in You are exempting? Eccentric. తర్వాత అంటే మీరు చాలా ఇందులో నిష్ణాతులుగా ఉన్నారు, బాగా భక్తిలో ఉన్నారు అనిపించవచ్చు. అయితే ఒకటి ఏంటంటే, ఏదైనా ఒక విషయాన్ని ఆచరణలోకి పెట్టేస్తూ ఉంటే చాలా రోజులకి మనుషులు వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని కూడా దాన్ని జోడించి మూర్ఖత్వం వచ్చేస్తుంది. అంటే అసలు భక్తి కోసం పెట్టమన్నాడు ఇవన్నీ, అది వదిలేసి మిగతా అభిప్రాయాలు జోడిస్తూ ఉంటారు. అంటే మేము ఈ కల్ట్ వాళ్ళం, ఈ గ్రూప్ వాళ్ళం, మేము ఇలా ఉంటాం, మీరు కాదు, అలాంటి హింసాత్మక భావాలు ఇవన్నీ కూడా అది ఏ ఉద్దేశంతో ఆ స్పిరిట్ అందులో పోతుంది చివరికి, అది జరుగుతుంది. In course of time,
they will understand you and appreciate your way. మొదట్లో వాళ్ళు మిమ్మల్ని బాగా అర్థం చేసుకోకపోయినా క్రమేణా వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుని మీ యొక్క రుచిని వాళ్ళు అభినందించుతారు. They will also adopt it. వాళ్ళు కూడా దీన్ని పాటించుతారు. And thus you would be bringing more and more people to the divine path. ఆ విధంగా మీరు చాలా మందిని డివైన్ పాత్ లోకి తీసుకురాగలరు, అంటే దైవ మార్గంలో. Next paragraph. Another most glorious sadhana prescribed by Gurudev Shivananda is to see God in all. మరొకటి చాలా ముఖ్యమైన విషయం ఏమని చెప్పారంటే భగవంతుడిని అందరిలో చూడమంటున్నారు. Thus would we remind ourselves of God frequently. అలా మనం చేయడం వల్ల, అందరిలో భగవంతుని చూడడం వల్ల మనం తరచుగా భగవంతుని గుర్తు చేసుకుంటూ ఉంటాం. Next paragraph. Look at the sky. Its vastness reminds you of the limitlessness of God. ఆకాశాన్ని చూస్తే అది ఎంత విశాలంగా ఉందో, ఆ పరమాత్మ తత్వం అంత హద్దులు లేని విశాలత్వంతో ఉందని మనకు గుర్తొస్తుంది. Look at the lovely birds, the giant trees, the colorful flowers, the luscious fruits. They remind you of God. మనం అందమైనటువంటి కలర్ఫుల్ గా ఉన్న ఫ్లవర్స్ ని చూసిన, రుచికరమైన పళ్ళుని, ఆ తర్వాత మంచి జైజాంటిక్ గా పెద్దగా ఉన్న వృక్షాన్ని, ఇలాంటివన్నీ చూసినప్పుడు ఆ భగవంతుడిని మనం గుర్తు చేసుకోవచ్చు. అది మనం ఆయనకి ఆఫర్ చేసినప్పుడు కూడా ఫ్లవర్స్ ని, వాటిని ఆయన గుర్తు చేసుకోవడం, ఆయన సృష్టి అంత గొప్పది అని. Think of your own body, its anatomy. It will remind you of God. అది ఇవన్నీ ఎందుకు, మన శరీరాన్నే మనం బాగా చూసుకుంటే దీని యొక్క లోపల ఉన్నటువంటి అవయవాలు, ఇది ఏ విధంగా నిర్మించబడింది, అప్పుడు మనం, అంటే సామాన్యులు ఎవరైనా ఇలాంటి ఒక శరీరాన్ని తయారు చేయాలంటే ఏమీ లేదు, ఒక బ్రెయిన్ తయారు చేయాలంటే కొన్ని ఎకరాల స్థలంలో పడుతుంది అంటున్నారు. అటువంటిది అతి చిన్నగా ఉన్నటువంటి మెదడుని పరమాత్ముడు ఎంత ఇంటెలెక్ట్ తో సృష్టించాడు. అలాగే మన అవయవాలు ఎక్కడికక్కడ అన్ని ఎంత ఇంటెలిజెన్స్ తోటి సృష్టించబడ్డాయని మనం తెలుసుకోగలం. But foolish man ignores them as natural. మూర్ఖమైనటువంటి ఇవన్నీ సహజమే, సహజంగా వస్తాయి, అలా ఆలోచిస్తారు. భగవత్పరంగా ఆలోచించారు. It is all the work of nature, no doubt. But whose nature? ఇదంతా కూడా ప్రకృతి సిద్ధమైంది, దానికేం సందేహం లేదు. తర్వాత బట్ whose nature? అది ఎవరిది ఈ ప్రకృతి సిద్ధం అంటే? ఎవరిది ప్రకృతి? Nature means nothing. It is a quality. నేచర్ అంటే నథింగ్ అన్నమాట. అంటే ఎందుకంటే అది ఒక రకమైన స్వభావం, ఒక లక్షణం. Whose? The universe represents the God's nature. విశ్వం అంతా కూడా పరమాత్ముడి తత్వాన్నే మనకు తెలియపరుస్తూ ఉంటుంది. Philosophers who are fond of splitting hairs, have dropped the most significant word gods, or took it for granted.
అదే వేదాంతులు సాధారణంగా గాడ్ అన్న పదాన్ని ఎక్కువగా ఉపయోగించరు, ఎందుకంటే దాన్ని సామాన్యంగానే వాళ్ళు తీసేసుకుంటారు. ఫర్ గ్రాంటెడ్ అంటే అవును భగవంతుడు ఉన్నతమే అన్నది ఆల్రెడీ తెలుసు కనుక అస్తమానం భగవంతుడు అనే పదం వాడరు. Let us remember this and let nature constantly remind us of God. మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రకృతి మనకి నిరంతరాయంగా భగవంతుడిని గుర్తు చేస్తుంది. Next paragraph. Similarly, to a sincere devotee, everything in nature is God's miracle. ఒక శ్రద్ధావంతుడైన భక్తుడికి ఈ ప్రకృతిలో ఏదైనా కూడా భగవత్పరమైనటువంటి ఒక అద్భుతంగా ఫీల్ అవుతాడు. A moment's reflection will convince us that even the fact that the sun rises every day in the east and sets in the west is a miracle. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి చలనం, ఉదాహరణగా సూర్యుడు ఎప్పుడు కూడా తూర్పునే ఉదయిస్తూ ఆయన పడమన్నే అంటే ఎప్పుడు తన గతి తప్పడు, అలాంటివి మనం చూస్తాం. ఆయన పడమన్నే అస్తమిస్తాడు, ఇంకోసారి ఇంకో రకంగా ఎప్పుడు ఉండట్లేదు. Birth, death, breathing, digestion, everything is a miracle. మనం అన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం ఊపిరి పీల్చుకోవడం గాని, ఆహారం జీర్ణం అవ్వడం గాని, ఇవన్నీ చాలా అద్భుతమైన విషయాలు. బర్త్ డెత్ కూడా అదేనా నువ్వు మొదటి చెప్పినవి, జన్మించడం మరణించడం ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. The functions of our body, everything that happens around us are all miracles of His grace. శరీరంలో ఉన్న ప్రతి చర్య అంటే ఫంక్షన్ అంటే పనులు, శరీరం అంతర్గతంగా చేసే పనులు, ఆ తర్వాత మన చుట్టూ జరిగేటటువంటి విషయాలు అన్నీ కూడా చాలా అద్భుతం అన్నమాట. మిరాకిల్స్ లాగే అంటే మ్యాజిక్ లాగే అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటాయి మనకి ఎలా జరుగుతున్నాయని. అంటే మనం అలవాటైపోయి అలా చూస్తున్నాం, కానీ ఆ దృష్టితో చూస్తే అసలు ఒక డైజెస్టివ్ సిస్టమ్ అనే దాన్ని క్రియేట్ చేయడం ఎంత కష్టమో, అలాగే ఒక నర్వస్ సిస్టమ్, ఇవన్నీ కూడా ఎంత అద్భుతంగా తయారు చేయబడ్డాయో. ఎవరైనా శరీరం లాంటి మెషిన్ తయారు చేయాలంటే అది ఏదో ఇప్పుడు పూర్తిగా డిఎన్ఏనే చేయలేకపోతున్నారు సైంటిస్టులు, అంటే కణంలో ఉన్నటువంటి మూలమైనటువంటి పదార్థం. అయితే ఎంత అద్భుతంగా తయారు చేసేదో చేయబడిందో మన శరీరం అని. అందులో డైజెషన్ ఉంటుంది, బ్రీదింగ్ ఉంటుంది, ఇటు రెస్పిరేటరీ సిస్టమ్ అంటారు, అంటే శ్వాస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ఇలాంటి ఎన్ని వ్యవస్థలు, అలాగే రక్త ప్రసరణ వ్యవస్థ, ఇవన్నీ కూడా ఒక చిన్న శరీరంలో నిర్మించబడి ఉన్నాయి. అది చాలా అద్భుతమైన విషయం. But the scientifically inclined modern man would assert that they are natural phenomena. అదే ఎవరైతే విజ్ఞాన శాస్త్రంతో అంటే అది ఇంక్లైండ్ అంటే దాని మీదనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్న వ్యక్తులు ఏమంటారు, అదొక సహజమైన విషయం కదా, అంటే భోజనం జీర్ణం అవ్వడం కానీ, ఆహారం శ్వాస పీల్చుకోవడం, ఇవన్నీ కూడా సహజమైన విషయాలు అంటారనమాట. Even if an actual miracle, example, the miracle of someone escaping unhurt in a car accident takes place, he will say that it was chance or accident. అలాగే ఒక యాక్సిడెంట్ లో కూడా ఏమీ ఎవరికి దెబ్బలుగా తగలకుండా అందరూ సురక్షితంగా ఉంటే ఆయన ఏమంటాడు, ఇది కేవలం ఒక యాక్సిడెంట్, అలా జరగాల్సింది అంతే అని, అంటే సైంటిస్ట్ అయితే.
అదే గాని భక్తుడైతే భగవంతుడు ఎంత బాగా కాపాడాడు మా అందరినీ అని ఫీల్ అవుతాడు. What a great loss. ఎన్ని అద్భుతమైన నియమాలు అని చెప్తున్నారు. What a great loss. LAWSనా? లాస్ LOSS. లాస్ అంటే కోల్పోవడం, నష్టం. ఎంత పెద్ద నష్టం అది. He has lost one priceless opportunity of thinking of God and thanking him for his mercy. అంటే సైంటిస్ట్ ఏంటంటే ఆయన భగవంతుడిని కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి కానీ భగవంతుడి కోసం ఆలోచించేటటువంటి అవకాశాన్ని కానీ కోల్పోతున్నారు. Even if it were regarded by others as just a chance, the devotee of God, on the other hand, would hail it as his grace. అదే భక్తుడైతే ఎలా తీసుకుంటాడంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల, భగవంతుడి అనుగ్రహం వల్ల మేమందరం ఆయన యొక్క కృప వల్ల రక్షించబడ్డాము అని తీసుకుంటాడు. And thus dwell in God for a few moments. అందుకని ఆయన ఆ కొన్ని క్షణాలు కూడా భగవంతుడిలో మనస్సును లయం చేసి ఉంచుతాడు. Next paragraph. To the devotee of God, God alone exists. భగవంతుడికి భక్తుడికి భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. The universe is his nature. ఈ మొత్తం విశ్వం అంతా కూడా ఆయన స్వభావమే, ఆయన వల్లనే విశ్వం అంతా ఏర్పడింది. Everything in it reminds him of God. అందులో ఈ జగత్తులో ఉన్న ప్రతిదీ కూడా ఆయనకి పరమాత్మని గుర్తు చేస్తూ ఉంటుంది భక్తుడికి. He talks about God to everyone. ఆయన భగవంతుడి కోసం ప్రతి ఒక్కరితోటి మాట్లాడుతూ ఉంటాడు. And loves to listen of his glories. ఇంకా ఆయన యొక్క వైభవం వినడానికి కూడా ఆయన ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటాడు, ఇష్టపడుతూ ఉంటాడు. Thus, the devotee grows in devotion in and through the world. ఈ విధంగా భక్తుడు తన భక్తిని పెంచుకుంటాడు. తన లోపల బయట కూడా, ప్రపంచంలో కూడా, వ్యవహారాల్లో ఆ భక్తిని పెంచుకుంటూ ఉంటాడు. And is transformed into divinity. అలాగా అన్నిటినీ కూడా ఆయన దైవత్వంలోకి మార్చుకుంటూ ఉంటాడు. తాను కూడా పూర్తిగా మారిపోతూ ఉంటాడు దైవత్వంగా. హలో హలో ఈ సూత్రం అయిపోయింది. నెక్స్ట్ అలాగే చాప్టర్ 3 సూత్ర 38. నెక్స్ట్ సూత్ర. ముఖ్యతస్తు మహత్కృపయైవ భగవత్ కృపాలేశాద్వా. అంటే ముఖ్యతస్తు అంటే చాలా ముఖ్యం అన్నమాట. భగవత్ కృప లేసాత్వ అంటే చాలా తక్కువ భగవత్ కృప అయినా. తర్వాత ఏంటి ముఖ్యతస్తు, తర్వాత ఏంటి మహత్కృపయైవ భగవత్ కృపాలేశాద్వా. అంటే ఎంత చిన్నదైనా సరే ఆయన మహత్ కృపగా, గొప్ప కృపగానే భావిస్తూ ఉంటాడు భక్తుడు. చాలా అంటే ఏ చిన్నదైనా సరే ఆయన మహత్తరమైన భగవత్ కృపగానే భావిస్తాడు.
ఇంగ్లీష్ లో రాసింది దాని మీనింగ్ చీఫ్లీ బై ద గ్రేస్ ఆఫ్ గ్రేట్ వన్స్ ఆర్ అ లిటిల్ బిట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. అంటే ఎంతో చిన్న వ్యక్తిని కూడా ఆయన ఆ భగవత్ కృపగా భావిస్తాడు. అదేదైనా అర్థం. గ్రేట్ వన్స్ అంటే మహాత్ములు వాళ్ళందరూ. A little bit. We noticed that the verbal or mental utterance of the mantra awakened the mantra Chaitanya. ఆయనకి ఏం తెలుసుంటే ఏ చిన్న మంత్రం అయినా మంత్ర చైతన్యాన్ని జాగరూకం చేస్తుంది. By self effort, the sadhaka will be able to rise to the heights to which the thought and the word can rise. అది అంటే పురుష ప్రయత్నంతో సాధకుడు తన మాటతో గాని తన ఆలోచనతో గాని భగవంతుడి వైపునే మరలిస్తూ ఉంటాడు. But the Upanishads declare that the Supreme Being is beyond speech and mind. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయంటే అసలైనటువంటి ఆ పరమాత్మ చైతన్యం పదానికి మాటకి అతీతం, మనస్సుకు అతీతం అని చెప్తున్నారు. తర్వాత ఒక సంస్కృతం 2 లైన్లు ఉన్నాయి, చదువుతాను. తతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. ఒక లైన్. తత్ర దీని అర్థం ఏంటంటే ఇది తతో వాచో నివర్తంతే చదువు అప్రాప్య మనసా సహ. అది అంటే ఇందాక నేను చెప్పిన అర్థం. వాచు అంటే వాక్కుతో గాని, మనసా సహా మనస్సుతో గాని అది అంటే ప్రాప్తించదు అని చెప్పబడింది. దేన్ని ఆ పరమాత్మ తత్వం వాక్కుతో గాని మనస్సుతో గాని దొరకదు. అండ్ నా తత్ర చక్షుర్ గచ్చతి నా వాక్ నా మనో. అక్కడికి కళ్ళు వెళ్ళలేవు, వాక్కు వెళ్ళలేదు అంటే దృష్టి వెళ్ళదు, మనస్సు వెళ్ళదు. అంటే ఏంటది? మనస్సుకి ఇంద్రియాలకి అన్నిటికీ అతీతంగా ఉంది అది. ఏది? ఆ పరమాత్మ తత్వం అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అవి ఇక్కడ పూర్తి చేశారు. The mind and intellect fail to reach it. With what? Fail, F-A-I-L. The mind and intellect fail to reach it. With what then shall we reach it? అంటే మనం మనస్సుతో వెళ్ళలేము, బుద్ధితో వెళ్ళలేము. మరి ఎలా దాన్ని దేంతో పొందాలి? Narada answers, quotation lo, by the grace of the great ones. కేవలంగా భగవత్ కృపతోటే వెళ్ళగలుగుతాం. ఇక్కడ గ్రేట్ వన్స్ అంటే జీ క్యాపిటల్ లో ఉంది, GREAT. వన్స్ లో O క్యాపిటల్ ఉంది. గ్రేట్ వన్స్ సాధారణంగా ఈ గ్రేట్ వన్స్ ని మహాత్ములు అని చెప్తారు. అంటే పరమ గురువుల్ని గ్రేట్ వన్స్ గా వివేజ్ఞాన సమాజంలో గ్రేట్ వన్స్ అంటే పరమ గురువులు, మహాత్ములు. అటువంటి గురువుల్లో అతి శ్రేష్ఠులు పరమ గురువులు అన్నమాట. పరమ గురువుల్ని అలా గ్రేట్ వన్స్ అంటారు. అంటే ఏంటంటే మహాత్ముల యొక్క కృప, దైవ కృప ఏదైనా ఒకటి. నెక్స్ట్ పారాగ్రాఫ్. Therefore, especially because this is considered the chief sadhana. అందుకని ఈ దీన్ని ముఖ్యమైన సాధన అని అంటాం. Our main effort in sadhana should be to earn the grace of the great ones, the men of God, the saints, our Guru.
అంటే మన యొక్క ముఖ్య ప్రయత్నం ఏంటంటే ఆ మహాత్ముల యొక్క గ్రేస్ అంటే కృపని పొందడం. వాళ్ళ కృపని పొందామంటే మనకి అన్ని సంభవం. This is echoed in Bhagavad Gita. భగవద్గీతలో కూడా చెప్పబడింది. ఆ శ్లోకం చదువుతాను. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శినః. అది అంటే ఈ సత్య సిద్ధిబాబా గారి జీవిత చరిత్రలో వస్తుంది. ఆయనకి ఏమీ తెలియనట్టుగా, సంస్కృతం తెలియనట్టుగా అడుగుతారు, ఏంటి దీని అర్థం అని. నీకేం తెలియదులేండి సంస్కృతం అంటాడు ఆయన శిష్యుడు. అంటే అప్పుడు ఆయనకి సరిగ్గా అర్థం చెప్పకపోతే ఏం చెప్తాడు ఏంటంటే, బుద్ధి బుద్ధి అంటే తెలుసుకో, ప్రణిపాతేన అంటే పూర్తిగా ఆయనకు శరణాగతితో ఆయనని పరిప్రశ్నేన, నీకు తెలియని విషయాన్ని నువ్వు నమ్రతగా అడిగి ఆ పరమాత్ముడిని అంటే భగవంతుడిని అలా గురువుని నువ్వు శ్రద్ధా భక్తి వినయంతో ప్రశ్నించి తెలుసుకో అని చెప్పడం అన్నమాట. అంటే ఈ గురువులకి లేకపోతే ఆ పరమ గురువులు ఎప్పుడైతే వాళ్ళ మీద గ్రేస్ ఉంటుందో అందుకని ఎప్పుడు కూడా మనం వాళ్ళకి ప్రణామం చేసి హృదయంలో నమ్రత కలిగే ఉండాలి తప్ప మనం వాళ్ళని పరీక్షించడానికి కానీ వాళ్ళు ఏదో సరిగ్గా తెలియని వాళ్ళన్న అవిశ్వాసంతో గాని ఉండకూడదు. అది ఇక్కడ చెప్పే పాయింట్. నెక్స్ట్ లైన్. Know that, know that from the great seers of truth, by prostrating to them, by praying to them, praying, P-R-A-Y, by praying to them for instruction and by service. అందుకే ఏంటి, వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేయడం, వాళ్ళని ప్రార్థించడం, వాళ్ళకి సేవ చేయడం ద్వారా వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. సర్వీస్ ఈజ్ ఇంపార్టెంట్. సేవ చాలా ముఖ్యమైనది. గురుగీతలో కూడా గురువుకి సేవ చాలా అవసరం అని చెప్తారు. ఇట్ ఈస్ సెడ్ అని మళ్ళీ ఓ సంస్కృత లైన్ ఉన్నది, మహత్ సేవం ద్వారమహుర్ విముక్తే. మహాత్ముల యొక్క సేవ వలన అంటే ఈ సేవ ద్వారాను మనం విముక్తి పొందగలం, అంటే లిబరేట్ అవ్వగలం అని. There is a door to moksha. It is service of the great ones, the Guru. మహాత్ముల సేవే మనకేమో మోక్షాన్ని పొందడానికి అవకాశం ఇస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మహాత్ముల సేవ వల్ల వాళ్ళ సాంగత్యం మనకు వస్తుంది. వాళ్ళు ప్రసన్నులు అవుతూ ఉంటారు. ఎంత అంటే మనం సేవ చేయడం వల్ల, దానివల్ల వాళ్ళ కృప ప్రవహించడం వల్ల ఆ జ్ఞానం అన్నది మనకి బాగా రివీల్ అయి తెలుసుకునే స్థితి వచ్చేస్తుంది. అక్కడ అదంతా కూడా హిడెన్ థింగ్స్, అవన్నీ బాహటంగా ఉండవు. వాళ్ళు చెప్పరు కూడా నేను ఇలా చేస్తున్నానని, అది జరుగుతూ ఉంటుంది అక్కడ. అది మహాత్ముల సేవలో అక్కడ అహంకారం కూడా నశించి ఇంకా వాళ్ళు ఆ ప్రేమతత్వంతో చేస్తే దాని ఫలితం ఇంకా బాగుంటుంది. ఏంటవుతుంది, ఆ మహాత్ముల సాంగత్యంలో ఉండడమే ఒక పెద్ద విషయం. పైగా వాళ్ళకి సేవ చేయడంతో వాళ్ళ సంపూర్ణ కారుణ్యం అనేది ప్రవహించి ఆ కారుణ్యం వల్ల వాళ్ళ దృష్టిలో ఏది మంచి, వ్యక్తి లిబరేట్ అవడమే మంచిది. మన దృష్టిలో ఏమిటి, ఏదో ఒక వస్తువు ఫలమో పుష్పమో ఇవ్వడమే గ్రేట్ అనుకుంటాం మనకున్న అజ్ఞానంతో. వాళ్ళకేంటి, మనకి ఇచ్చిన మన అజ్ఞానంతో మనం ఇచ్చిన దాన్ని వాళ్ళు జ్ఞానంతో వాళ్ళు మనకి ఏది ముఖ్యమో అది ఇస్తారు. అంటే వాళ్ళు మోక్ష స్థితిని అంటే దానికి తగిన అర్హతని ఇస్తారు. అంటే కానీ కొన్ని ప్రదేశాల్లో మహాత్ములు లేకపోయినప్పుడు ఎలాగ వాళ్ళ సేవ చేస్తాం, ఎవరా పొందుతాం? లేకపోవడం ఉండదు, గ్రహించలేము మనం. ఎందుకంటే మహాత్ములు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు కానీ మనం గ్రహించాం, మనకు ఆ దృష్టి లేదు. వాళ్ళు మహాత్ములను ఎవరో 10 మంది సర్టిఫై చేస్తే కానీ మనం వినం. అది కూడా అర్హత ఉంటేనే కానీ మనం తెలుసుకోలేము. మన పక్కనే ఒక మహాత్ముడు ఉండొచ్చు కానీ
ఆయన మహాత్ముడని మనం తెలుసుకోలేము. ఎందుకంటే మహాత్ముడు ఎప్పుడు అడ్వర్టైజ్ చేసుకోరు. అందుకే జ్ఞాన దృష్టి ఉంటే మహాత్ముడు అని తెలిసిపోతుంది. By service we earn their grace. ఇంకోటి ఏంటంటే మనం ఎవరికి చేసినా అలాంటి భావంతో చేస్తే అది వాళ్ళకి రీచ్ అవుతుంది. సర్వీస్ వల్ల వాళ్ళ యొక్క కారుణ్యం మనకు అందుతుంది. క్వశ్చన్ ఒకటి చిన్న ఉంది. ఆర్ దే టు దెన్ మర్సినరీ ఇన్ గ్రాంట్ ఆఫ్ దేర్ గ్రేస్? క్వశ్చన్ కాదు. ఆర్ దే టు దెన్ mercenary in the grant of their grace? మెర్సినరీ MERCA NARY. అంటే వాళ్ళ Mercenary grace అంటే దయాళువుగా డబ్బు కోసం. అదమ్మా, అచ్చా, సరే సరే సరే. మెర్సీలోంచి మెర్సినరీ. Are they not sages of equal vision whose grace is available to all? Question. Are they not sages of equal vision whose grace is available to all? అంటే ఆత్మల యొక్క దయ వాళ్ళకి అందరి పట్ల సమాన దృష్టి ఉంటుంది కనుక అందరి పట్ల వాళ్ళకి గ్రేస్ ఉండదా అంటే ఉంటుంది. Next paragraph. Yes. Anandi. The grace of these great ones knocks at the door of every one of us. మహాత్ముల కృప మన అందరిలో ఉన్నటువంటి తలుపు తడుతుంది లే అని. But only those who serve them, who are devoted to them, open the door of their heart for the reception of this grace. వాళ్ళకి సేవ చేసిన వాళ్ళకి అది సహజమే కదా. ఎక్కువగా వాళ్ళతో కంపెనీలో ఉండి వాళ్ళకి సేవ చేసినప్పుడు వాళ్ళ హృదయం యొక్క ద్వారాలు వీళ్ళ మీద ఆ కరుణ ప్రవహిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ అది స్వార్థంగా కాదు, వాళ్ళ కాంటాక్ట్ లో ఉండి వాళ్ళకి అర్పితం అయిపోతున్నారు. ఇప్పుడు అలా సేవ చెయ్యాలంటే ఎంతో అర్పణ భావం ఉంటే గాని చెయ్యలేరు. ఆ భావం వల్ల వాళ్ళ యొక్క అంటే గురువుల యొక్క హృదయంలోని నుంచి దయని పొందుతారు. వాళ్ళ యొక్క సంపూర్ణ దయకి పాత్రులు అవుతారు. అందుకే ఒక మహాత్ముడికి సేవ చేయడానికి ఒక మామూలు వాడికి సేవ చేయడానికి చాలా తేడా ఉంది. కానీ మన భావంలో మామూలు వ్యక్తిని కూడా అలాంటి అంటే సామాన్యులకి ఎవరికైనా సేవ చేస్తే నేను ఎంత గొప్పవాడిని కనుక వీళ్ళెవరు నాకు సేవ చేయాలి, వాళ్ళ అహంకారమే. అప్పుడు కూడా వాళ్ళకి అయ్యో వీళ్ళు ఎంత మంచి వాళ్ళు నాకు సేవ చేస్తున్నారని ఆలోచించారు. నేను ఎంత గ్రేట్ కనుకే కదా నాకు వీళ్ళందరూ సేవ చేస్తున్నారని అహంకారంగా ఆలోచిస్తారు. అదే జ్ఞాని ఏం చేస్తారంటే అంటే మా సత్పురుషులు ఇంత సేవ చేస్తున్నాడు ఇతనికి మనం ఏమైనా సరే ఒక రకమైన తన కారుణ్యాన్ని వాళ్ళు ఇంకా చాలా ఎక్కువగా ప్రసరింప చేస్తారు. However glorious may the sunshine be, unless we come out of the caves and dungeons, we cannot benefit by it. అంటే సూర్యకాంతి ఎంత ప్రకాశవంతమైందైనా మనం ఆ గుహల్లోంచి మనం ఎక్కడెక్కడో మూలలో ఉన్నది అక్కడి నుంచి బయటకు వస్తేనే కానీ అది అందుకోలేం కదా. డంజన్స్ అన్నా అలాగే అంటే ఆ చీకటి గుహల్లోంచి బయటకు వస్తే కదా మనం దాన్ని అందుకోగలం. అందులోనే ఉండిపోతే ఎలాగ అందుకోగలం? It is not the fault of the sun, but ours. అక్కడికి సూర్యకాంతి రాలేదంటే అది సూర్యుడు తప్పు కాదు, అంటే గుహల్లో మూల అది మన తప్పే. Guru Kripa surrounds us. గురు కృప మన అన్ని వైపుల నుంచి ఉంచేస్తూ ఉంటుంది. But Guru Seva and Guru Bhakti are channels or doors, as it were. అంటే గురు సేవ గురు భక్తి ఇవి ఏంటంటే
వీటి ద్వారా వారి కారుణ్యం మన మీద ప్రవహించే ద్వారాలు లాంటివి. అంటే గురు సేవ చేసిన గురుభక్తి వలన వారి యొక్క సేవ మనకి వారి కృప ప్రవహిస్తుంది. అవి అంటే వాటి ద్వారాలు లాంటివని సింబాలిక్ గా చెప్తున్నారు. అంటే సేవ ద్వారా గురు కృప ప్రవహిస్తుంది. ఆ గురువు మీద ఉన్నటువంటి గురి విశ్వాసం దాని వల్ల కూడా ఆయనకి కృప మనకి ప్రవహిస్తుంది. Guru Bhakti are channels or doors, as it were, through which Guru Kripa enters the chambers of our heart. హృదయంలోకి గురు కృప సేవ వలన, గురు భక్తి వలన అలాగే మన హృదయంలో చొరబడతాయి. అంటే గురు సేవ చేయడం చాలా మంచిది అని. Next paragraph. Pranipata means prostration. అంటే నమ్రతకు ప్రోస్ట్రేషన్ అంటే సాష్టాంగ నమస్కారం అని. But mechanical prostration will not do. అది అంటే కేవలంగా యాంత్రికంగా ఒకసారి భూమి మీద పడుకుంటే చాలదు. ఆ హృదయంతో భక్తితో చేస్తేనే అది వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఎవరు ఎంత భక్తితో ఉన్నారని. It must be with bhava. భావంలో ఉండాలి, భావంతో చేయాలి, భక్తి భావంతో. The bhavana is one of self-surrender. ఆ భావనే ఆత్మని సమర్పించుకోవడం. అలాంటి ఆత్మ సమర్పణ భావంతో సాష్టాంగ నమస్కారం చేస్తే మంచిది. I am thine, my Lord, is the meaning of the namaskara, salutation or prostration. నమస్కారం యొక్క అర్థం సాష్టాంగ నమస్కారం అయినా మామూలు నమస్కారం అయినా నేను నీవాణ్ణే అని చెప్పడం. The crown of our head should be smeared with the dust of the lotus feet of the great ones. మన బుర్ర మీద ఉన్న కిరీటం వాళ్ళ యొక్క పాద పద్మాలతో, అంటే అది పూర్తిగా స్మియర్డ్ అంటే చెదిరిపోచేసే, అంటే అది నాశనం అవ్వాలి. నాశనం కాదు, స్మియర్డ్ అంటే ఇలా రాయడం. అది స్మియర్డ్ విత్ ది డస్ట్ ఆఫ్ ది లోటస్ ఫీట్ ఆఫ్ ది గ్రేట్. పాదాల యొక్క డస్ట్ తోటి అది రాయబడాలి. స్మియర్ పాదధూళి. ఉపదేశ. Remember Jadabhatas to Rahugana Maharaja. Rahugana Maharaja. జగన్మోహన్ ఉపదేశం రాహుగణ మహారాజుకి ఒకసారి జ్ఞాపకం చేసుకుంది. He asserts that the knowledge of the supreme reality cannot be had. ఆయన ఏం చెప్తున్నారంటే కెనాట్ బి హ్యాడ్, పూర్తిగా cannot be had except by bathing ourselves with the dust of the lotus feet of the great ones. అంటే మహాత్ముల యొక్క పాదధూళి వల్ల తప్ప మనకి ఆ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అన్నది రాదు అని చెప్తున్నారు. అంటే కేవలంగా వాళ్ళని శరణాగతి, వాళ్ళ పాదధూళి అంటే ఏంటి, వాళ్ళని శరణాగతి చెందడం వల్లే మనకు ఆ జ్ఞానం వస్తుంది. Therefore we are told in the Guru Gita. గురు గీతలో కూడా అది చెప్పారు. ఇది గురుగీత తెలుగులో రాసున్నదా, ఈ సంస్కృతందా ఏంటి? అంటే చదువుతున్నప్పుడు తెలుగులో అనిపిస్తుంది. ధ్యానములం గురోర్ మూర్తి పూజములం గురు. ధ్యానం అచ్చా, ధ్యాన మూలం మన ధ్యానమూలం గురోర్ మూర్తి పూజమూలం గురోర్ పదం మంత్రమూలం గురోర్ వాక్యం మోక్షమూలం గురోర్ కృప.
గురో కృప. అంటే ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పారు కదా, జ్ఞానం, మంత్రం, వాక్యం, మోక్షం, ఇవన్నీ కేవలంగా గురు కృప వల్లనే సంభవం. ఆ ధ్యాన మూలం అన్నది, ఆ మూలం వర్డ్ స్ట్రైక్ అవ్వలేదు నాకు. అదేంటో ధ్యాన మూలం, ధ్యానం అంటే అదే వర్డ్, అసలు వర్డ్. We ought to meditate upon the physical form of the Guru. అంటే మనం భౌతికమైనటువంటి ఆ రూపాన్ని ధ్యానం చేయమంటున్నారు. When we do so, our mind should dwell on the great ideal he stands for. ఎప్పుడైతే ఇప్పుడు మనం ఎవరైనా ఒక ఫోటో చూసినా, ఒక రూపాన్ని చూసినా, వాళ్ళ ఎంత ఉన్నత తత్వంతో జీవించారో అవన్నీ మనకి గుర్తొస్తాయి. అందుకని ఆయన ఏ రకమైనటువంటి ఆదర్శవంతుడో గుర్తొస్తుంది. The great ideal he stands for, his divine qualities, etc. ఆయనలో ఉన్న దైవ లక్షణాలు ఇవన్నీ కూడా ఆయన రూపం జ్ఞాపకం రాగానే, ఎవరి రూపమైనా మన జ్ఞాపకం రాగానే వాళ్ళ లక్షణాలు ఎలా గుర్తొస్తాయో, అలాగే గురు రూపం జ్ఞాపకంగా రాగానే ఆయన యొక్క దైవ లక్షణాలు అవన్నీ మనకు గుర్తొస్తాయి. Thus would we grow in those qualities and become an embodiment of that ideal. అంటే దస్ తర్వాత వినబడలేదు. Thus would we grow, అంటే thus we would grow in those qualities and become ఏ లక్షణాలను అయితే మనం ధ్యానం చేస్తుంటామో అవే మనకి ఆ లక్షణాలు మనం కూడా పొందుతాం. ప్రతినిత్యం దేనికోసం ఆలోచిస్తామో అదే మనం పొందుతాం. గురువు ఇంత మంచి స్థితిలో, ఇంత క్షమతో, ఇంత ప్రేమతో ఉన్నాడు అని మనం, లేకపోతే ఇంత జ్ఞాన స్వరూపుడై ఉన్నాడు అని భావిస్తూ ఉంటే మనకి ఆ జ్ఞానం, ఆ క్షమ, కారుణ్యం అన్ని వస్తుంటాయి. సింగిల్ కొటేషన్ లో ఈ మీద గురుగీత శ్లోకం తాలూకు ఒక ఇది రాసింది. పూజ మూలం గురో పాదం. పదమా ఏమిటి ఆ వర్డ్? పూజ మూలం గురో పాదం. కొటేషన్ వర్షిప్ ఇస్ నాట్. ఎప్పుడు కూడా ఒకసారి ఆపు, మరి గురువు పాదాలని మనం ఎప్పుడు పూజించాలి అని. అందుకే ఈ దత్త సాంప్రదాయంలో అన్ని చోట్ల కూడా గురువుని పూజిస్తూ ఉంటారు, పాద పూజ చేస్తూ ఉంటారు. వర్షిప్ ఈజ్ నాట్ a mechanical process. ఒక యాంత్రికమైన పద్ధతిలో చేయడం కాదు, కేవలంగా భక్తితో చేయాలి, సమర్పణ భక్తితో. All our actions, all our virtues we offer in the form of flowers. మనం అన్ని పనులు మనం చేసేటటువంటి వాళ్ళకి మన భక్తి అదంతా కూడా పుష్పాల రూపంలో మనం తెలియపరుస్తున్నాం అని చెప్తున్నారు. The light of our life and intelligence we have before the deity. అందుకే తత్వ విధానంలో గారు పుష్పాలతో ఈ పూజ చేయడం ఇవన్నీ మధ్య వాళ్ళ ఒళ్ళు పెట్టారు. ఉపనిషత్తుల్లో గాని, వేదాల్లో గాని, మన శాస్త్రాల్లో ఎక్కడా లేదు అని చెప్తారు. అంటే మనకి భక్తి ఉంటే చాలదా, ఆ పువ్వుని కోసి అక్కడ పడేయాలా? కానీ మనం అలాగా చేస్తున్నాం. అప్పుడు ఆఖరికి ఏం జరిగింది? భక్తి అనేది మిస్ అయిపోయింది, ఆ పువ్వులు పెట్టడం ఒకటే మిగిలిపోయింది. అసలు భక్తి చాలు, ఆ భక్తి ఉంటే ఆ గురువుకి తెలుస్తుంది, భగవంతుడికి తెలుస్తుంది. ఇవన్నీ ఆఖరికి ఏంటంటే ఈ మెకానికల్ థింగ్సే మిగిలిపోయాయి. We earnestly pray that, like the camphor, we shall be totally consumed by the ideal, leaving no ashes behind. Ideal. Ideal. ఐడియల్ కాదు, ఐడియల్ అంటే కాదు, ఐడియల్ కాదు, IDEAL. ఐడియల్. ఐడియల్ అయితే మనం ఏంటంటే
ఆ ఆదర్శానికి మనం పూర్తిగా అర్పణ అయిపోవాలి, మనం సమర్పణ చేసుకోవాలి. అంటే క్యాంఫర్ ఎందుకు పెట్టారు ఇక్కడ? అంటే క్యాంఫర్ ఎలాగైతే కర్పూరం పూర్తిగా అది లేకుండా అయిపోతుంది, అంటే తాను లేని విధంగా సమర్పణ అయిపోవాలి, అదనమాట. అదా అర్థం. క్యాంఫర్ కి ఎందుకు వెలిగిస్తున్నావు నాకు బాధపడలేదు. అచ్చా, క్యాంఫర్ వెలిగించడమే మిగిలింది ఆఖరికి. అన్ని అదే చెప్తున్నా, యాక్టివిటీసే మిగిలింది, అసలు లేదు అన్ని చోట్ల. ఎందుకు అవన్నీ క్యాంఫర్ మామూలుగా చెప్తున్నాను, వెలిగించాలా, మన హృదయాన్ని అర్పించడం అనేది చాలా ముఖ్యం. ఈ యాక్టివిటీస్ వల్ల ఏంటవుతుందంటే కొంచెం మనకి ఓవర్ చేస్తూ ఉంటాం, ఆ చేసిన అవే మిగిలిపోయి అసలు పోతుంది. అందుకే కదా నాయనార్ల భక్తి అంతా పోయి వాళ్ళు చేసే యాక్టివిటీ మిగిలింది. ఆ భక్తి పారవస్యంతో వాళ్ళు చేస్తారు, ఆ యాక్టివిటీసే మిగిలిపోయి చివరికి. To emphasize this, we prostrate, fall flat on the ground. అంటే మనం సాష్టాంగం అంటే అన్ని అంగాలతోటి నీకే అని సమర్పణతోటి చేస్తాం అనమాట. ఆ సమర్పణ లేకపోతే అది భక్తి అంటే ఆ సాష్టాంగ నమస్కారానికి మెకానికల్ అయిపోతుంది. I am not, quotations లో ఉంది, I am not, thou art. అంటే తాను సంపూర్ణంగా శరణాగతి అయిపోతే నేనే లేను, నీవే ఉన్నావు అని, మీరే ఉన్నారని గురువుకి చెప్తున్నావు, అంటే భగవంతుడికి చెప్తున్నావు, నువ్వే ఉన్నావు నేను లేను, అది సత్యమైన స్థితి. మళ్ళీ కొటేషన్లు అంటే I am thine, all is thine my lord, thy will be done. నేను నీవాయి, సమస్తము నీవే, నీ యొక్క ఇచ్చే నెరవేరుగాక ఉంటుంది. This is an integral part of Guru Bhakti. ఇది గురు భక్తిలో చాలా, అంటే అందులో ఇమిడి ఉన్నటువంటి ఒక భాగం. అంటే నేను నీ అంతా నీవే అయి ఉన్నావు, నేను నీ వాడినే ఉన్నాను, నీ ఇచ్చే నెరవేరు, అంటే నీ ఇచ్చే నెరవేరుగాక. అది మనం అంటే ఇక్కడ ఏంటంటే ఎలాగ ఆ సాధనలో గాని ఈ సాధనలో గాని నేను లయం అయిపోవాలి, నేను అన్నది లేకుండా అయిపోవాలి. సమర్పణల వల్ల నేను లేను, అంతా నీవే అని ఆయనకి సర్వ సమర్పణ, అది దాని అర్థం. నీ ఇచ్చ నెరుగారుగాక, నీవే ఉన్నావు నేను లేను అనడంలో తాను ఆ క్యాంఫర్ లాగా లయం అయిపోయాడు, తాను లేడు. అదిగో జనకుడు అదే చేసాడు కదా, అంతా నేను సమర్పించేసుకుంటాను అన్నాడు. అందుకే ఇంకా ఆయన మనసు ఆయన ఇచ్చతో వెళ్లకుండా ఆ గురువు ఆజ్ఞాపించే వరకు కూడా అంత, అంటే మనం అంటాం కానీ జనకుడు అంత సిన్సియర్ గా అర్పించుకోవట్లేదు. ఆ సిన్సియారిటీ మనకుంటే మనకు కూడా ఆ స్థితి వచ్చేస్తుంది. ఆయన ఆ మనస్సుని కూడా అర్పించాడు కనుక తన ఇచ్చతో మనస్సు వెళ్ళకూడదని ఆయన అలా ఉండిపోయాడు. గురువు ఆజ్ఞ వస్తేనే, గురువు చెప్తేనే మనస్సు కదిలేదు. నెక్స్ట్ పారాగ్రాఫ్, మంత్రమూలం గురోర్ వాక్యం. ఇది దీని మీద వ్యాఖ్యానం. మంత్రమూలం గురోర్ వాక్యం అంటే ఒకసారి గురువు యొక్క వాక్యం మంత్రంతో ఇస్తుంటాడు. అంటే మంత్రం మూలంతో గురువు తను చెప్పవలసింది చెప్తున్నాడు అని అర్థం. గురువు యొక్క వాక్యం ఏంటి? మంత్రమే. Why is it that the same admonitions which we have heard or read 1,000 times assume life transforming power when uttered by the great ones? అంటే మహాత్ములు ఏ పదం అయినా అని పలికితే దానికి జీవితాన్ని మార్చేసే అంత పవర్ ఎందుకు ఉంటుంది అని అంటున్నారు. Everyone has said, speak the truth. అది కొటేషన్స్ లో ఉన్నది, speak the truth. Everyone has said, speak the truth. సెమీకోలన్. ప్రతి ఒక్కరు చెప్తారు అన్నమాట, సత్యమే సత్యం వద, అని సత్యమే మాట్లాడండి అని అందరూ చెప్తుంటారు. But when Gurudev Sivananda says it, you actually feel elevated and compelled to obey. You actually Feel elevated, elevated, be elevated and compelled to obey.
అంటే నువ్వు ఉన్నత స్థాయిలో ఉంటూ కంపెల్డ్ టు ఒబే అంటే నిరంతరంగాను శరణాగతితో ఉండదు. అంటే ఒబే అంటే ఒకసారి నేను వాక్యం చదువుతాను, అది డిస్టర్బెన్స్ లో డిస్టార్ట్ అయిపోయింది. ఎవ్రీవన్ సేస్ స్పీక్ ద ట్రూత్, బట్ వెన్ గురుదేవ్ శివానంద సేస్ ఇట్, you actually feel elevated and compelled to obey. నేను అదే చెప్తున్నాను. అంటే నువ్వు ఎప్పుడు ఎలివేటెడ్ గా అంటే ఉన్నత స్థాయిలో ఉంటూ నువ్వు సమర్పించుకుంటూ ఉండడం. కంపెల్ టు ఒబే అంటే నమ్రతాపూర్వకంగా ఉండడం. అంటే మరి గురుదేవ్ శివానంద సేస్ ఎందుకన్నారు? గురుదేవ్ ఎప్పుడు అంటే ముందు అది ముఖ్యం అని. అంటే నువ్వు ఎంత ఉన్నత స్థాయికి వచ్చినా సరే నువ్వేమో కంపెల్ టు ఒబే అంటే ఆయన్ని ఒబే చేయడానికి ఉండాలి. ఎలివేటెడ్ గా ఉన్నా యు ఆర్ కంపెల్ టు ఒబే. Why? Question mark. Why? Because the words that emanate from him rise from the realized consciousness, a divine consciousness. అది ఎందుకంటే మామూలు వాళ్ళకిను మహాత్ముడికి తేడా ఏంటి? వాళ్ళు ఏం మాట్లాడినా సరే దైవత్వం యొక్క అంటే ప్రజ్ఞతో చైతన్యంతో మాట్లాడతారు కనుక వాళ్ళది వేరు. మిగతా వాళ్ళ మాటలకి జ్ఞానులకి అంటే మనం ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా ఆ స్థితిని మనం ఒబే చేయాల్సిందే. అది అక్కడ చెప్తున్నారు. Therefore, they have the power to go right into the innermost core of our heart. అందువల్ల వాళ్ళ యొక్క మాటలు మనం ఏం చేస్తాయంటే మనం లోపలికి లోతులకు మనం వెళ్ళగలుగుతాం. మనమే మన యొక్క ప్రజ్ఞాస్థితి యొక్క అంతర్గత స్థితికి వెళ్ళగలం. అది ఆ శక్తి ఇస్తాయన్నమాట మహాత్ముల వచనాలు. We should, on our part, have the firmest conviction that Guru's words are gospel truth. మనకి ఉన్నత అంటే చాలా డీప్ విశ్వాసం ఉండాలి. ఏంటంటే గురువు మాటలు అవి గాస్పెల్స్ అంటే అంటే మంత్రాలు అన్నట్టుగా మనం ఫీల్ అవ్వాలన్నమాట. అవి ఆ సత్యం పరమ సత్యమైనటువంటి మంత్రాలు అని మనం భావించాలి. గురువు ఏం చెప్పినా మంత్రం అనే భావించాలి. అంటే అంత ఉన్నతమైన సత్యాలు అని గ్రహించాలి. అలా అని చెప్పి గురువు ఏదో చెప్పడు. జ్ఞాని ఎప్పుడు కూడా చెడ్డ మాటలు చెప్పడు కదా. కానీ వీళ్ళకి అలాంటి కేర్లెస్నెస్ వల్ల జ్ఞానుల మాటలు కూడా కేర్లెస్ గా వింటారు కనుక శివానంద గారు అలా చెప్తున్నారు. గురువు చెప్పిన మాటలు మాత్రం ప్రతి మాట మంత్రమే, అంత జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి అని అలాగ దాన్ని గురిగా తీసుకోవాలి అని చెప్తున్నారు. Then and then alone will moksha moolam guror krupa, the grace of. అంటే ఎప్పుడైతే మనం గురువు దగ్గర ఉండి అంతటి విశ్వాసం లేకుండా ఉంటే ఆ మోక్షం రాదు. అంత శ్రద్ధాభక్తి శిష్యుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ గురు కృప శిష్యుడి మీద ఉండి మోక్ష ప్రాప్తి వస్తుంది. నేను గురువు దగ్గర ఉంటాను ఎన్నాళ్ళు ఉంటే అంత మంచిదని ఉంటే రాదు. ఆ శ్రద్ధాభక్తితో ఉంటూ గురువు యొక్క ప్రతి వాక్యము అదో మంత్రం అని దాన్ని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా తీసుకుంటూ గురువు సేవ చేస్తూ అలా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి మోక్షప్రాప్తి వస్తుంది. అదే రాస్తుంది. bestow moksha on us and then alone mokshamulam gurur kripa, bestow moksha on us, full stop. It is said that really self-realization does not take a long time to attain. ఇందులో ఇంకా ఏం చెప్పారంటే ఆత్మ సాక్షాత్కారానికి ఎక్కువ సమయం పట్టదు. It takes less time to realize the self, S capital, self, than to squeeze a flower in the hand.
అంటే చేతిలో ఒక పుష్పాన్ని నలపడం కంటే ఎంత టైం పడుతుందో దానికంటే తక్కువ టైంలోనే మోక్షాన్ని పొందగలం అని చెప్తున్నారు. But that is true only of one who has thoroughly prepared the vessel, thoroughly cleansed his heart. అది పూర్తిగా సంసిద్ధత ఉన్నప్పుడే జరుగుతుంది. అంటే సంసిద్ధత అంటే ఏంటి? పూర్తిగా అంటే భౌతిక మానసిక పారిశుధ్యాలు, అంటే ఆ శుద్ధ మనస్సు అలాంటివన్నీ వచ్చినప్పుడే ఇట్టి జరిగిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే జనకుడికి జరిగింది, వాళ్ళకి చాలా తక్కువ కాలంలోనే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ శుద్ధ మనస్సు వచ్చి ఉంది, ఆ సత్య తపన ఉంది. అటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా వాళ్ళకి టైమే పట్టదు ఆ మోక్ష ప్రాప్తికి, వాళ్ళు రెడీ అయిపోయి ఉన్నారు. అతను ఏదో గుర్రపు దాంట్లో కాలు పెట్టేసరికి అంత టైంలోనే నాకు వచ్చేయాలి అని అతను అన్నారు కదా. ఆ జనకుడికి ఈ జనకుడు ఏంటంటే, ఇప్పుడు మనం జనకుడు అంటే ఆయన పైనుంచి గంధర్వలు వెళ్తూ ఉంటే తన ప్రియురాలు ఒళ్ళో ఉండి అలాంటి ఉద్యానవనంలో ఉన్న ఆ మాటలకి వెంటనే ఆయనకి ఆ ప్రాప్తి కలిగింది. అంటే మనం ఒక కథ చదివాం కదా, అతను ఏంటంటే త్రిపుర రహస్యంలో చెప్పబడింది కదా, అక్కడ ఆయనకి సంసిద్ధత వచ్చేసింది. సంసిద్ధత వచ్చిన వాళ్ళకి టైం పట్టదు. అంటే టీల్డ్ సాయిల్ అంటే దున్నినటువంటి భూమిలో విత్తనాలు వెంటనే మూలకెత్తుతాయి. అలాగా దున్నిన సాయిల్ లాగా అయిపోయారు. అంటే వాళ్ళు అదే విషయం మీద పరితపించి దానికి కావాల్సిన అర్హతలన్నీ పొందారు. అది వినగానే వాళ్ళకి ఎన్లైటన్మెంట్ వచ్చేస్తుంది. అంటే మనం ఒకసారి ఒక కథ చదివాం కదా, ఒక రాజు అందరి ద్వారా వింటాడు గుర్రం దీంట్లో. అది రైటే, కానీ ఇక్కడ నేను చెప్పిన ఉదాహరణ జనకుడు అన్నది ఒక పోస్ట్ అని విన్నాం కదా, ఆ జనకుడికి అలా జరిగింది, ఈ జనకుడికి ఇలా జరిగింది. ఇక్కడ ఫాస్ట్ గానే జరిగింది, అయితే అంతకంటే ఫాస్ట్ గా ఆ జనకుడికి జరిగింది. All our sadhana is meant only to purify ourselves. అదే మన సాధనలన్నీ దేనికంటే మనం పవిత్రం చేసుకోవడానికి. అదే నేను కూడా చాలాసార్లు చెప్పాను, ఆత్మ సాక్షాత్కారం ఇవ్వడానికి కాదు, మనస్సు పవిత్రీకరణకే మనం చేస్తున్న పనులన్నీ ఉపయోగపడతాయి. మనస్సు పవిత్రం అప్పుడు సహజంగా ఆత్మ సాక్షాత్కారానికి అర్హులు అవుతాం. అంటే మనం ఇప్పుడు అన్ని చదువుతున్నాం కదా, ఇలా రాత్రి పగలు ఇలాగా ఇవన్నీ చదువుతూ దాన్ని ఆచరణలో నేను చెప్తున్నా కదా, అలా ఆచరణలో పెట్టకపోతే ఈ చదువులన్నీ వేస్టే అని మనం మన నిత్య జీవితంలో వీటిని గురించి ఆలోచిస్తూ విచారణ చేస్తూ ఆచరణలో పెడితేనే మనం ప్యూరిఫై అవ్వగలం. అంతే కదా, అలాగే కదా. ప్యూరిఫై అవుతాము అంటే ఆచరణలో పెట్టడం అనే దానికి ఎన్నో విషయాలు ఉన్నాయి కదా ఇందులో. అందువల్ల అంటే దానికి తగిన అర్హత, ఇప్పుడు ఆత్మజ్ఞానం కోసం వింటున్నాం, ఆచరణలో ఎలా పెడతాం? ముందు మనస్సుని పవిత్రం చేసుకుంటేనే అది జరుగుతుంది కనుక. ఆయన ఏం చెప్తారంటే ఆత్మజ్ఞానం అసలైనటువంటిది దేని వల్ల రాదు, కేవలంగా ప్యూర్ కాన్షియస్నెస్ తో దైవ కృప వల్ల జరుగుతుంది. Next paragraph. That is the other interpretation of mukhyatasthut. That is the other interpretation of mukhyatasthut. Ani full stop. Bhakti has been ఇంకొక రకమైన వివరణ. Bhakti has been classified into mukhya bhakti and gauna bhakti. భక్తిని రెండు రకాలుగా విడదీస్తున్నారు అన్న, గౌణ భక్తి అని ముఖ్య భక్తి అని. గౌణ భక్తి అంటే గౌణ భక్తి చెప్తున్నారు, గౌణ కోరికలన్నిటితోటి. The first is అంటే ముఖ్య భక్తి. The first is the
sadhya bhakti and the second sadhana bhakti. The first is the goal, the second is the means. సాధనా భక్తి నుంచి సాధ్య భక్తికి వస్తుంది. The sadhana bhakti is for us to diligently cultivate. ఈ సాధనా భక్తిని మనం కల్టివేట్ చేసుకోవాలంటే పొందాలి తెలియదు నిపుణతతో. We should do japa, kirtan, meditation, worship, study of Bhagavad Gita, etc. జపము, ధ్యానము, ఇలాంటివన్నీ అంటే గ్రంథ పఠనము, స్వాధ్యాయం అంటారు. ఇవన్నీ మనం చేస్తూ ఉండాలి. ఇది సాధన. We should attend satsang, cultivate discrimination, dispassion, etc. అంటే మనకి వివేకాన్ని, డిస్పాషన్ అంటే నిస్పృహ, అంటే దేని మీద మనకి మోహం లేకుండా ఉండడం, తర్వాత సత్సాంగం అవసరం. Full stop. But mukhya bhakti, within quotation anko, mukhya bhakti can be had only by the grace of great ones. ముఖ్య భక్తి కేవలంగా మహాత్ముల యొక్క ఆశీర్వచనం వల్లే వస్తుంది. Gauna bhakti is for our part and mukhya bhakti has to be left to the grace of Guru or God and God. అంటే ఈ సాధనలన్నీ వాళ్ళు చెప్పినవన్నీ మనం చేస్తూ ఉంటాం. గౌడ భక్తి అది అంటే ముఖ్య భక్తి అనేది మాత్రం దైవ కృప వల్ల, అంటే గురువుల యొక్క కృప వల్లే మనకు సంభవిస్తుంది. But next paragraph, God is not a whimsical being. God is not a whimsical being. WHIMSICAL, whimsical. మన ఇష్టాయిష్టాలకు తగినటువంటి వ్యక్తి కాదు ఆయన. whimsical అంటే అది. If we do our part sincerely and well, in due time, His grace will enable us to reach the goal. మనం ఏదైనా సరే శ్రద్ధాభక్తితో మనం సాధనలన్నీ చేసుకుంటే మనం అసలైనటువంటి గోల్ని ఏదైతే మనం పొందాలో అది పొంది కృతార్థులు అవుతాం. ఈ సూత్రం అయిపోయింది. సూత్ర 38 is over. Now chapter 3, సూత్ర 39. మహత్సంగస్తు దుర్లభోగమ్యో మోఘశ్చ. దుర్లభో తర్వాత వినబడలేదు. దుర్లభోగమ్యో మోఘశ్చ. అంటే మహత్సంగం, మహాత్ముల యొక్క సాంగత్యం చాలా దుర్లభమైనది. మళ్ళీ చదువు. మహత్సంగస్సు దుర్లభో గమ్యో మోఘశ్చ. ఇంగ్లీష్ లో కూడా రాసుంది, చదువుతాను. మహాత్ముల యొక్క సాంగత్యం చాలా దుర్లభమైనది. అంటే గమ్యం చేరాలి అనేది అది ఎప్పటి గమ్యాన్ని చేర్చేది, కానీ ఎన్నో జన్మల సుకృతం ఉంటే గాని మహాత్ముల సాంగత్యం దొరకదు. The company of the great ones is difficult attainment. Is unapproachable and infallible. అంటే అంత సులువుగా మనం అప్రోచ్ అవ్వలేం, మహాత్ముల దగ్గరికి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. ఇన్ఫాలిబుల్ అంటే అది తప్పని, అంటే
ఫెయిల్స్, అన్ఫెయిలింగ్ మీనింగ్ రాసున్నారు ఇక్కడ. అన్ఎర్రింగ్, ఫ్లాలెస్, అన్ఫెయిలింగ్ అని రాస్తుంది. ఇన్ఫాలిబుల్ అంటేనే నాకు అర్థమైపోయింది. అక్కడ అన్ఎర్రింగ్ యొక్క అర్థం సిచ్యువేషన్ లో ఆలోచించేది. అంటే అది మనం ఎన్నో జన్మల యొక్క ఫలితం, అంటే పుణ్య ఫలితం వల్లనే మహాత్ములు దొరుకుతారు. మహాత్ముల సాంగత్యం అంటే ఈ వాక్యంలో ఏమీ కూడా తప్పు లేదు, అంటే అబద్ధం లేదు. అతి దుర్లభమైనది మహాత్ముల సాంగత్యం అని దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ లైన్ వ్యాఖ్యానం స్టార్ట్ అవుతుంది. దట్ రియల్లీ గ్రేట్ సోల్స్, men of God or sages of self-realization are rare in this world needs no comment. అంటే వీళ్ళందరినీ మనం కామెంట్ చేయలేం. మహాత్ములు ఎవరైతే ఆత్మ సాక్షాత్కారం పొందారో, ఎవరో సత్పురుషులో, వాళ్ళని మనం ఏ రకమైన తప్పులు పట్టలేం. నెక్స్ట్ పారాగ్రాఫ్. On the platforms of India. ఇంకోటి ఏంటంటే మహాత్ముల యొక్క విధానాలు మనం పరిమితమైనటువంటి మనసుతో మనకు అర్థం కాదు. మనకున్నవన్నీ ఆపాదించిస్తాం కానీ వాళ్ళ విధానాలకి మనం అందుకే ఏ ఆలోచన లేకుండా మనం గమనించాలి. కానీ వాళ్ళని మన ఆలోచనలతో వాళ్ళు అర్థం అవ్వరు. వాళ్ళ విధానాలు అలాంటివి, వాళ్ళు చెప్పే వాక్యాలు అలాంటివి. అందుకనే మనం మనకున్న ఆలోచనతోటే వాళ్ళని అర్థం చేసుకుంటే మనకు అర్థం కాదు. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏదో ఉదాహరణతో ఉంది. ఏదంటే ఒక అవధూత, అంటే అది గోపాల్ బాబా అని ఉండేవారు పిఠాపురంలో, ఆయన నర్సీపట్నంలో ఉండేవారు. వాళ్ళ విధానాలు మనకు ఎందుకు అర్థం కావంటే మనం ఎలా చేస్తాము, మన కోసం వాళ్ళు వాళ్ళ కోసం చేస్తున్నారు అనుకుంటారు. ఆయన వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్తే భోజనం అంటే అక్కడ టిఫిన్ భోజనం ఏదో బయట నుంచి తెప్పించారు. ఈయన తొందరగా వెళ్ళి అక్కడ అంటే తెప్పించుతామని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. ఈ లోపల ఆ పెద్ద బిందు తెచ్చి బయట పెట్టినారు. అంటే ఇదేమిటి, మామూలుగా ఇప్పుడు నేను ఇలా చెప్పాను కనుక తెలుస్తుంది, ఆ టాపిక్ మర్చిపోయాను. ఆయన బిందు తెచ్చి పెట్టేశారు. బిందు ఎందుకు తెచ్చారు, చేయబోయే భోజనానికో టిఫిన్కో మంచినీళ్ళకి. అలాగనే నేను ఎవరినో అడిగాను, పాకలపాటి గురువు గారు ఎవరండి అని అంటుంటే ఆయన సైగలతో పైన ఫోటో కింద దించుకుంటున్నారు. ఫోటో అది దించమని చిన్నపిల్లల్లాగా అడుగుతున్నారే. తర్వాత మిగతా కబుర్లన్నీ ఒక్క మాటతో అయిపోదుగా, 10 మాటల్లో ఉంటారు అందరూ. ఆయన మాత్రం ఆ ఫోటోని దించమని చెప్తున్నారు. వీళ్ళు ఒక టాపిక్ నుంచి ఒక టాపిక్ అలా మాట్లాడుతున్నారు. ఆ లోపల ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు. అయితే ఆ ఫోటోని దించితే నేను ఎప్పుడో అడిగిన ప్రశ్నకి ఇదిగో ఇక్కడ అని ఆ ఫోటోలో చూపిస్తున్నారు. అది చూపిస్తుంటే వాళ్ళు చూసి ఆయన పాకలపాటి గురువు గారండి, అదే ఆయన మీకు చూపిస్తున్నారని చెప్తున్నారు. అంటే మహాత్ములు ఎలా ఉంటారంటే ముఖ్యమైన విషయాలు ఎప్పుడు పట్టుకుంటారు. వాళ్ళు చెప్పేవన్నీ కూడా, అంటే ఆయన అసలు మాట్లాడేవారు కాదు. అప్పుడు పరమాత్మ అని అనేవారు. ఆ తర్వాత అది అండం మనిషి పరమాత్ముడితో ఏదో ఫైట్ చేసినట్టుగా. అంటే వాళ్ళ విధానాలు మనకు అర్థం కాదు. ఏంటి మంచినీళ్ళు తాగడానికి ఆయన తెచ్చారు అనుకుంటారు, కానీ ఆయన మనందరం తినాలి, అందరం భోంచేయాలి, తినాలి, తాగాలని ఆయన ఆ నీళ్ళ బిందు తెచ్చి పెట్టారు. అంటే ఇదే చాలా విషయాల్లో వాళ్ళు మనకి ఏదో ఒక పర్టికులర్ మెంటల్ బ్లాక్ కరగడానికి చెప్తే మనం ఏమనుకుంటాం, మహా అహంభావి ఆ గురువు గారు తను చెప్పిందే అవ్వాలనుకుంటారు. మనకున్నదిగా అహం ఆ గురువుకి ఆపాదిస్తారు. అంతేగాని గురువు చెప్పిన సూక్ష్మమైన స్థితి ఆ గురువు మీద శ్రద్ధ ఉండి పాటిస్తే మనకు అర్థమవుతాయి. ఇదే ఒక గురువు గారు చెప్పిన బోధలు. ఒక హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ఒక వ్యక్తి, అక్కడే గురువు గారు ఉండేవారు. ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత రికలెక్ట్ చేసుకుని హృదయ మథనం అనే 2 వాల్యూమ్స్ రాశారు. అంటే గురువు చెప్పే వాక్యాలు మనకి ఎలా ఉంటాయంటే ఆయనకి అహంభావిలా కనిపిస్తాయి. చాలా విషయాల్లో ఆయన ఏమో నువ్వు కొండ దిగి ఈ వ్యక్తిని దిగపెట్టని చెప్తారు. ఈ కొండ ఎక్కి కొండ దిగా అప్పుడు మాత్రమే అది ఆ వ్యక్తిని, అంటే అతనికి వాళ్ళ కొండ అడ్డుగా ఉంది. ఆ వ్యక్తి ఏమంటాడు, వద్దు 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 నేను వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళిపో అంటుంటాడు. కానీ గురువు ఏం చెప్పాడు, నువ్వు ఈ వ్యక్తితో పాటు వెళ్ళి కిందకి వెళ్ళి దిగపెట్టిరా.
అలాగే ఆయన అలా వెళ్ళిపోతానని ఎన్నోసార్లు లండన్ లో ఈయన వచ్చేస్తారు. అప్పుడు గురువు కోపం వస్తుంది, నువ్వు ఎందుకు ఇలా వచ్చేసావు, నేను చెప్పాను కదా నిన్ను కొండ దిగి దిగపెట్టమని అని. ఆ తర్వాత చూస్తే ఆ వ్యక్తి అక్కడికి వెళ్లకుండా వెనక్కి వచ్చేస్తున్నాడు, అంటే అది మార్గం తెలియని. అప్పుడు గురువు ఏం చెప్తాడు, మళ్ళీ కొండ ఎక్కి కొండ దిగు అంటాడు. అంటే అదేంటి, నేను మళ్ళీ ఉట్టినే ఎందుకు కొండ ఎక్కి కొండ దిగాలి అనిపిస్తుంది. అలాంటి విషయాలు మనం ఆయన చెప్పాడు తను నేను చెయ్యాలి, అదే ఆయన అహంకారం అని సామాన్యంగా గురి లేని వాళ్ళందరూ అలాగే ఆలోచిస్తారు. గురువు చెప్పిన దాంట్లో ఏదో అంతర్గత అర్థం ఉంటుంది అనే ఒక శ్రద్ధ భక్తి ఉన్నవాళ్లే అది పట్టుకోగలరు. అలా లేకపోతే ఇలాంటి రీజనింగ్ తో ఉన్నటువంటి వాళ్ళకి ఆ శ్రద్ధ లేదు. అంటే వాళ్ళకి ఎక్కడ లాజిక్ అందదు. ఎందుకు నేను ఇప్పుడు ఎక్కాలి, ఎందుకు దిగాలి అని ఆలోచిస్తే వాళ్ళకి తెలియదు. అక్కడ ప్రత్యేకమైన ఒక సాధన జరపబడడానికి ఆయన చెప్తున్నాడు అనమాట. ఇలాంటివన్నీ కూడా చాలా హిడెన్ గా ఉంటాయి. ఎందుకు గురువు ఎలాంటివి చెప్తాడని మనం వాళ్ళని ఎస్టిమేట్ చేసి, ఇప్పుడున్న వాళ్ళకి అందుకే పైకి గురువు అంటారు కానీ వాళ్ళకి ఏ గురి లేదు గురువు మీద, ఏంటి మాట్లాడినా విమర్శిస్తూ ఉంటారు. కానీ గురువు యొక్క అంతర్గతమైన లోతు తెలుసుకో, అలా తెలుసుకోని వాళ్ళకి ఆ ఫలితాలు ఉండవు కూడా. ఎవరికైతే అంత శ్రద్ధాభక్తి ఉంటుందో వాళ్లే పొందగలరు. అలాంటి ఎన్నో విషయాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. హృదయ మథనం అని 2 parts లో ఆ పుస్తకం రాస్తారు. ఆ గురువుతో ఉన్న కొన్నేళ్లకి ఆయన గుర్తు చేసుకుని ఆ ఇన్సిడెంట్స్ అన్ని ప్రజలకు ఉపయోగపడతాయని రాస్తాడనమాట. ఒక సద్గురువు ఎలా ఉంటాడు, ఆయన బోధలు ఏ విధంగా చూడ్డానికి చాలా కాంట్రడిక్టరీగా ఉంటాయి, ఏమిటో అర్థం లేకుండా ఉన్నట్టు, కానీ అవి ఎంత హెల్ప్ చేస్తాయో తర్వాత జ్ఞాని అంటే అది గురితో ఉన్న శిష్యుడికి తర్వాత అర్థమవుతుంది. గురువు ఇలాగే ఉండాలని మనం ఆశించకూడదు. గురువు యొక్క మార్గాలు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలి. అది మనకు తెలియదు, మనం మంచికే గానీ అది మనకు తెలియదు. నెక్స్ట్ పారాగ్రాఫ్. బాబా గారు కాల్చినటువంటి జీడిని కళ్ళలో పెట్టుకోమంటారు కంటి వ్యాధి పోవడానికి. అదేంటది మొదలైన పని అనిపిస్తుంది మనకి. అలాంటివి గురువుల దగ్గర ఎస్టిమేట్ చేయడానికి వీలు లేదు. అది ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది. అంత భక్తి శ్రద్ధ ఉండాలి. అది మనకి లాజికల్ గా తెలియనంత మాత్రంలో అప్లై చేయకూడదని అలా ఆలోచించిన వాళ్ళకి అంతే ఫలితం వస్తుంది. ఆ శరణాగతి ఉన్న వాళ్ళకే ఫలితం బాగా వస్తుంది. మనకి లాజికల్ మైండే మనకు అడ్డు, మోక్ష ప్రాప్తికి కానీ మనం విలీనం చేసుకోవడానికి కానీ, నేను నా ఆలోచన గొప్పదన్నదే మనకు అడ్డు అనమాట. అదే అహం. ఆ అహమే మనం జయించట్లేదు. ఇప్పుడు నేను ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నువ్వేం చేస్తుంటావు, ఆ పదం పట్టుకు వేలాడతావు. ఆ పదం పట్టుకు వేలాడాల్సిన అవసరం ఏముంది, ఎక్స్ప్లెయిన్ చేసే ఇది నాకు డిసెండ్ అవుతూ ఉంటుందిగా. నువ్వు ఆ పదం అర్థం నాకు కుదరట్లేదంటావు. నువ్వు కుదరకపోతే ఎవరికి కుదరదా? అదే అక్కడ తప్పు. అక్కడ వదిలేయడమే. పట్టుకుని నువ్వు ఆ పదం నాకు అర్థం కాలేదు, దీని అర్థం ఏదయ్యి ఉండొచ్చు, ఇవన్నీ ఎందుకు చెప్పాలి? నీ ఇంటెలెక్ట్ ని అక్కడ పెడుతున్నావు. ఆ ఇంటెలెక్ట్ ని సబ్మిట్ చేస్తున్నావు. అది అలవాటు అవ్వాలి. మనకి ఇంటెలెక్ట్ అందరికీ ఎక్కువే, ఎవరిది తక్కువ కాదు. కానీ గురువు దగ్గర అది పనికిరాదు. ఎప్పుడైతే అది సబ్మిషన్ అవుతుందో అప్పుడు హయ్యర్ ఇంటెలెక్ట్ డిసెండెన్సీ జరుగుతుంది. మన ఇంటెలెక్ట్ అని మనం పట్టుకుని వేలాడుతున్నంత కాలం ఆ హయ్యర్ ఇంటెలెక్ట్ డిసెండెన్సీ ని మనం గ్రహించలేము. అది ఉన్నా సరే వీఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ రిసీవింగ్. ద ఈగో విల్ ఏమంటారు, రెస్ట్రిక్టెడ్. మన అహంకారమే మనని ఉన్నత సత్యాలు తెలుసుకోకుండా అడ్డేస్తుంది. ఇంకోటి ఏంటంటే మన జ్ఞానమే మన అడ్డేస్తుంది. మనకి తెలుసున్న జ్ఞానం కూడా చాలా అడ్డే. ఏమి మనకి తెలుసు, పదాలే తెలుసు, వి డోంట్ నో మెనీ థింగ్స్ అనేది అహం మనకి పోవాలి. అప్పుడు మాత్రమే అది మాత్రం చాలా చివరిలో జరిగే ఈ సాధన చాలా కష్టం. ఎందుకంటే అహం నాకు తెలుసు అన్నది ఎవరు వదులుకోలేరు. ఆ వదలడమే చాలా గొప్ప విషయం. నాకు తెలిసిన అన్ని మనకి తెలిసినవి ఇక్కడ అక్కడ తెలిసినవే కదా, నాకంటూ ఏం తెలుసు అని నిజంగా లోతుకెళ్తే ఐ నో నథింగ్ అని తెలుస్తుంది. అందుకే సామాన్యంగా చివరిలో జరిగేది ఏంటంటే అహం సబ్మిషన్ చాలా పెద్ద విషయం. అంటే గురువుని కూడా తెలుసున్న అహంతో వీళ్ళు రేషనలైజ్ గా ఆలోచిస్తారు. అంటే లాజికల్ గా నాకు తెలుసున్నట్టుగా గురువు లేడు అంటే గురువు మూర్ఖుడు అని ఒక కన్క్లూషన్ కి వస్తారు. ఆ గురువు పట్ల అనంతమైనటువంటి గురువు ఏం చేసినా ఫర్ మై గుడ్ అనే శ్రద్ధ ఉన్నప్పుడే అది జరుగుతుంది, లేకపోతే జరగదు. అందుకే నమ్మి అప్పుడు గురువు అంతటి వాడు కాకపోయినా నష్టం ఉండదు, ఆ శ్రద్ధ ఉంటుంది అక్కడ. అంటే శ్రద్ధ వల్ల మోసపోవడం ఉండదు, అది చెప్పేది. కంటిన్యూ చేసిదా
నెక్స్ట్ పార్ట్ 5 నిమిషాలు ఉన్నది, ఒక చిన్న పారాగ్రాఫ్ ఉన్నది, అది చదివిస్తాను, అక్కడ మనం ఆపేద్దాం. On the platforms of India is frequently heard a cry that there should be a teacher for every 20 students. చదివి అదంతా టైం తక్కువ ఉందిగా. On the platforms of India is frequently heard a cry that there should be a teacher for every 20 students, comma, that there should be a doctor for every 100 people, and so on. అంతేనా? ఇంకో పాయింట్ చెప్తాను ఒక్కటే. The teacher imparts just bread-winning education, and the doctor treats this body, which in any case is bound to perish. Full stop. అంటే 20 మందికి ఒక గురువు ఉండాలని, 100 మందికి ఒక వైద్యుడు ఉండాలని చెప్తారు. ఎందుకంటే గురువు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు మనం అనుకున్న ఈ టీచర్స్ మనకి ఉదర పోషణార్థం కావలసిన ధనార్జనకి పనికొస్తారు. ఆ డాక్టర్ ఏమో మన శరీరంలో ఏ జబ్బున్నా అవన్నీ తీసేసి ఆరోగ్యవంతంగా ఉంచడానికి దోహదపడతారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కానీ గురువు మాత్రం ఎటువంటి పని చేస్తాడంటే, బాహ్యమైన శరీరారోగ్యమే కాదు, అంతర్గతమైనటువంటి జ్ఞానం అది. అందుకే గురువు దగ్గరికి వస్తే కల్పవృక్షం దగ్గరికి వచ్చినట్టు సమస్తం జరుగుతాయి. అది పొందడానికి అర్హత ఏంటంటే సర్వసమర్పణ. పొందకుండా చేసుకునేది ఏంటంటే వాళ్ళ యొక్క అహంకారం. అహంకారమే మనిషి వదులుకోలేదు. అన్నిటికంటే కష్టకరమైనది ఏంటంటే నాకు తెలుసు అన్న అహంకారం వదులుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మొట్టమొదటి ఎన్ని జన్మల నుంచి వచ్చేసిందో నాకు తెలుసు అన్న అహం. ఏమిటి తెలుసు? సబ్జెక్ట్ అంతాను అన్లర్న్ ద నాలెడ్జ్. అసలు ఈ నాలెడ్జే బంధం. అందుకని దాన్ని అంతటినీ తీసేయాలి. ఏదైతే మనకు తెలుసు అనుకుంటున్నామో అదే సర్వస్వంగా జీవిస్తాం. అంతకంటే అతీతమైన దాన్ని గ్రహించకుండా నాలెడ్జ్ అడ్డుపడుతుంది. అందుకే నాలెడ్జ్ అనేది కంప్లీట్ గా తీసేయాలి. నథింగ్ లో ఉన్నప్పుడే మనకి ఎవ్రీథింగ్ డిసెండ్ అవుతుంది. అందుకని నథింగ్ అవ్వడమే చాలా కష్టమైన పని. నాకు తెలుసు అన్నదే మనకు ఉంటుంది. అంటే మనం ఆర్జించిన జ్ఞానం మనకు అడ్డు తగులుతుంది. మన గత జ్ఞాపకాలు మనకు అడ్డు తగులుతాయి. ఆ నేను అనేటటువంటి అదంతా కూడా దైవ కృప రాకుండా అడ్డేది. అందుకే సంపూర్ణ శరణాగతిలో నేను అంటే నేను నథింగ్ అనే స్థితి చాలా అద్భుతమైనది, ఉన్నతమైనది. ఆ నేను నథింగ్ అవ్వడమే మనుషులు చేయలేని పని. ముఖ్యంగా ఇప్పుడు ఈ పొట్ట కోసం కూటి కోసం ఆర్జించుకున్న విద్యనే సమస్తం అన్న అహంకారంలో ఉండబట్టి ఈ విద్యార్థికులు అన్న వాళ్ళు, సోకాళ్ళు విద్యార్థికులు అస్సలు అహంకారాన్ని పోగొట్టుకోలేకపోతున్నారు. అందుకని మన విద్య అలాంటి దానికి దోహదం చేయకుండా మనం నిరహంకారులు అవ్వడానికి తోడ్పడాలి. ఎవరికి వారే అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని. నేను ఎంఏ చదివాను, పిహెచ్డీ చేశాను, లేదా 10 పిహెచ్డీలు చేశాను, నన్ను మించిన వాడా గురువు, 4వ క్లాస్ చదివిన గురువు అంటే అవును, ఆయన మన మించిన వాడే. ఈ ఎంఏలు పిహెచ్డీలు అక్కడ పనికిరావు. ఆ జ్ఞానానికి వాళ్లే అర్హులు అనేటటువంటి అతనికి ఏమీ తెలియదు, నేను అన్ని చెప్తూ ఉండాలనుకోకూడదు. అది ఆ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ గోడని రిపేర్ చేస్తే అన్నాడు ఒక ఆయన. అంటే ఆయన 2-3 సార్లు చెప్పాక కదా రమణ మహర్షి అందుకా నువ్వు వచ్చావు అని అడిగాడు. అంటే మీకు అర్థమైంది అనుకుంటాను. ఆయన ఎందుకు వచ్చాడో మర్చిపోయాడు. అక్కడ రిఫర్మేషన్లు అక్కడ ఇవన్నీ మొదలు పెట్టాడు. తాను వచ్చింది దేనికి? తాను ముక్తి పొందాలి, ఆయన నుంచి జ్ఞానం తెలుసుకోవాలని వచ్చాడు. ఆయన అక్కడికి వచ్చి ఈ ఆశ్రమాన్ని ఎలా రిపేర్ చేయాలి, రమణ మహర్షిని ఎలా రిపేర్ చేయాలంటే ఎలా కుదురుతుంది? అలా చేస్తాం మనం. ఎందుకంటే మనకి ఎంతో తెలుసు, ఆయనకేం తెలియదు. ఓకే, ఇలాంటివన్నీ మన అడ్డు తగులుతూ ఉంటాయి. ఇక్కడికి 8 అయింది, నేను ఇక్కడ ఆపుతాను. ఎవరికైనా ఏమైనా సందేహం ఉందా? విన్నవాళ్ళు. నమస్తే అమ్మా. నమస్కారం. మనం ప్రతినిత్యము సత్సంగంలో మీ మాటలు వింటూనే ఉన్నాం.
అంటే ఈ విద్యార్థులందరూ కూడా మన ముందు ఉన్నటువంటి ప్రధాన కర్తవ్యాన్ని ఈ రోజు చాలా చక్కగా ప్రస్తావన చేశారు. కారణం ఏంటంటే ఈ అహంకారాన్ని రహితం చేసుకోవడం కేవలం మాటలు వినడం వల్ల మాత్రమే కాదు, ఒక అంతరంగ మదనాన్ని మనం నిరంతరం కలిగి ఉండాలి. అలాంటి పరిస్థితిని, అలాంటి వివేకాన్ని నిరంతరం మనం వ్యక్తం చేసుకుంటూ, పరిశీలన చేసుకుంటూ, సత్యం యొక్క గురువు యొక్క ఆ మూలాన్ని, ఆదేశాన్ని మనం పాటిస్తూ జీవితాన్ని ఉన్నతమైన మార్గంలో నడిపించుకోవడానికి ఇవాళ మీరు చదివినంతా ఒకటి పుట్టినంత చేయటం ఆక్రమి కాబట్టి అది వినగలిగే భాగ్యం మా అదృష్టం. ఈ గురువు యొక్క సత్యాన్ని, ఆయన యొక్క భావాన్ని అవగతం చేసుకోవాలంటే మనము ఆ దివ్యత్వాన్ని ఎంతో కొంత అనుభూతి చెందితే గానీ ఆ మార్గంలోని మనం నిలబడలేము, జీవితాన్ని ఉద్ధరించుకోలేము అన్నటువంటి భావాన్ని వాళ్ళు చక్కగా వ్యక్తం చేశారు. చాలా ఆనందం. శుభం. నమస్తే. దీనికి వచ్చిన ఉదాహరణ ఇది జరిగిన విషయమే. మా ఇంటికి చాలా మంది, అంటే నా స్టూడెంట్ కూడా ఎంసీఏ చేసి వచ్చాడు. ఆయనకి ఒక 22 రోజులు సాధారణ, చాలా సివియర్. అలాగే ఒక ఆయన ఎంఎస్ చేసి అమెరికాలో ఆయన పెద్ద ఉద్యోగం కూడా చేసి తను ఇటువంటి ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తే ఎవరో చెప్పారు నా దగ్గరికి రమ్మని. ఆయన అంతకుముందు గురుగారికి వెళ్తూ ఉండేవారు. అక్కడ అందరు శిష్యులు ఎదురుకుండా ఆయన నాకు లక్ష్మీ మేడమే నాకు ఇంకా నుంచి నేను అక్కడికే వెళ్తానని చెప్పి ధైర్యంగా వచ్చాడు. అతను నిజం చెప్పాలంటే మిగతా అందరికంటే చాలా ఉన్నతుడు. ఎందుకంటే ఎంఎస్ చేసిన ఇక్కడ గురుసేవ చేయాలని చీపుడుతో తెల్లవారు నుంచి అన్ని తుడిచేవాడు. తను చెయ్యని సేవలే. నా కంప్యూటర్ లో ఏదైనా ఏమంటారు అది రాసేవాడు. అంటే నేను పాఠాలు చెప్తూ ఉంటే దానికి ఆ పాఠాన్ని బోధపరచడానికి కావాల్సినట్టుగా కంప్యూటర్ లో తయారు చేసేవాడు. ఇలాగా ఒకటి పని కాదు, ఇంక ఏదైనా కష్టమైనది వస్తువు పొందాలి అంటే అవసరం అన్నది ఎక్కడెక్కడికైనా తిరిగి కష్టపడి తెచ్చేవారు. అన్ని రకాల సేవ ఎవరు చేయలేరు. అంటే అసలు ఇంటెలెక్చువల్ భౌతికంగా అతన్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. అంటే మళ్ళీ నేను ప్రతి నిత్యం కూడా తను అవమానిస్తూనే ఉండేదాన్ని. అది సహజంగా జరుగుతూ ఉంటుంది, ప్లాంట్ గా జరగదు ఆ అహం పోవడానికి. అయితే తనకి చివరికి ఏదో వాళ్ళ పాస్ట్ రివీల్ భగవంతుడు చేయిస్తాడు. అది తను ఏం దాచాలనుకుంటున్నాడో అది రివీల్ అవుతుంది. అయితే మొత్తం మీద ఏంటంటే తను నేను అన్నాను, నీ గిల్ వదిలిపెట్టు, నీ ఇచ్చని వదిలి, నీ ఇంటలెక్ట్ వదిలి, నువ్వు సరెండర్ అవ్వాలన్నాను. అది మాత్రం తను చేయలేదు అన్నాడు. అంటే తన ఇచ్చని వదిలి సరెండర్ అవ్వడం అనేది అతి కష్టమైన పని. అందరూ చేయలేదు అక్కడే. ఇవన్నీ చేసిన అసలు ఈ సేవలే ఎవరు చేయలేరు. అంత పెద్ద పోస్ట్ చేసి అంత కోట్లు ఆర్జించిన వ్యక్తి సేవలన్నీ చేసి చివరికి ఏంటంటే నీ ఇంటలెక్ట్ నువ్వు నథింగ్ అని అవ్వాలి. అలాగే స్వామి అన్న అబ్బాయికి లాస్ట్ లో ఏం చెప్పాను, అదో 10 అయింది 11 అయిందో చదువుతున్నాడు. స్వామి వచ్చి పడుకో అన్నాడు. అన్న 5 నిమిషాలకు వచ్చి పడుకున్నాడు. నువ్వు ఎందుకు అంత టైం తీసుకున్నావు అంటే ఇంకా కొంచెం ఉండిపోయింది అందుకే చదువుతున్నావు. మరి ఇందులో గురువాజ్ఞ ఏముందయ్యా? ఆ కొంచెం ఉండిపోయింది అనేది నీ విల్లు కదా, ఆ నీ విల్లు నువ్వు నెరవేర్చుకుంటున్నావు, నీ ఇచ్చను వదిలిపెట్టడం నీకు రావాలిగా అన్నాడు. అంటే ఇది మీ అందరికీ ఉదాహరణగా నేను చెప్తున్నాను. ఎందుకంటే అంతలాగా నథింగ్ అయిపోవాలి. అప్పుడు మాత్రమే ఆ గురు కృప సంపూర్ణంగా ప్రవహిస్తుంది. అంతేగాని ఆ టోటల్ సరెండర్ చాలా చిన్న విషయం కాదు. మన ఇంటెలెక్ట్ ఇంకా గొప్పది. ఆ గురువుకి సరిగ్గా తెలియదు, ఎక్కువ చదువుకోలేదు కదా, నాకే తెలుసు, నేను చెప్తే కానీ తెలియదు అన్న ఒక ఇది ఉంటుంది. అదంతా కూడా డిజాల్వ్ అయిపోవాలి. ఎందుకంటే నేను చదివాను కానీ గురువు చదవకపోయినా సమస్యను తెలుసున్నవాడన్న విశ్వాసం ఉండాలి. గురువుకి అన్ని కూడా దైవం నుంచి కనెక్షన్ ఉంటుంది. నాకు తెలిసిన దానికంటే అనంతమైనది తెలుసు అన్న విశ్వాసం లేకపోతే వీళ్ళకే నష్టం, గురువుకేం నష్టం లే. అది అర్థం చేసుకోవాలి. మనలో అంతటి శరణాగతి ఉండాలి. ఆ శరణాగతి ఉంటే గాని అక్కడ వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం జరగదు. అందుకే ఎందుకు అందరూ అంత విశ్వాసము శరణాగతి ఉండాలి అన్నది నాకు ఎన్నోసార్లు అనుభవం. అప్పుడు మాత్రమే డివైన్ కరెంట్ ఆ గురువు ద్వారా ప్రవహించి శిష్యుల్లోకి వెళ్తుంది. అంతేగాని లేకపోతే వీళ్ళు ఏమీ పొందలేదు. ఆ లాజికల్ రీజనింగ్ లోనే పడిపోయి ఉంటారు ఎన్ని జన్మలెత్తిన. ఆ లాజికల్ రీజనింగ్ చాలా అడ్డు అనమాట మనకి.
ముఖ్యంగా ఇప్పుడు సైంటిఫిక్ ఏజ్ లో ఉన్న మనకి ఆ రీజనింగ్ కి దాటలేకపోతున్నాం. దట్ ఈస్ ఎ బిగ్గర్ హిండ్రెన్స్. అది దాటాలి మనం. శరణాగతికి అదే అడ్డవుతుంది. ఓకే, ఎవరైనా ఏమైనా అడుగుతారా? మా గురువు గారికి మళ్ళీ ఒకసారి నమస్కారాలు. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను కూడా మీ శిష్యురాలే కదా. అదే, ఎప్పుడైతే పైన ఎవరో శిష్యు అనకపోయినా శరణాగతి వచ్చేస్తుందో అది ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ కృప వెళ్ళిపోతుంది అనమాట. అంటే గురువు అనే ఒక మీడియం ద్వారా ఆ డివైన్ ఎనర్జీ వాళ్ళలోకి వెళ్ళిపోతుంది. అది వాళ్ళకి తెలియని విషయం. ఈ లాజికల్ రీజనింగ్ పట్టుకుని వెళ్ళాడకూడదు. అంటే అది కొంతవరకే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈవెన్ సైన్స్ టోటల్ గా మనకి ఏం చెప్పట్లేదు. వీఆర్ నాట్ ఏబుల్ టు గో డీప్ టు దట్. వల్ల ఆ శరణాగతి అనేది చాలా ఉత్తమమైన విషయం. అది చిన్న విషయం కాదు, చాలా మందికి తెలియదు. అదేదో గురువు గ్రేట్ అని అనుకోవడానికి లేదు. ఫర్ అవర్ బెనిఫిట్. చిన్నపిల్లలు ఎవరు ఆ శ్లోకం ఏంటంటే, అభివాదన క్రీడస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్య యశోబలం. ఆ శ్లోకం మీనింగ్ ఏంటంటే, ఎవరైతే పెద్దలకి నమస్కరిస్తారో, ముసలి వాళ్ళకి సేవ చేస్తారో, వాళ్ళకి 4 గుణాలు పెరుగుతాయి. ఆయుష్ పెరుగుతుంది, విద్య పెరుగుతుంది, కీర్తి పెరుగుతుంది, బలం పెరుగుతుంది. అంటే పెద్దలు గొప్పవాళ్ళని కాదు మనం నమస్కరించాల్సింది. పెద్దలకి నమస్కరించడం ధర్మంగా ఉండి ముసలి వాళ్ళకి సేవ చేస్తే మనకెంత బెనిఫిట్ అంటే ఆయుష్, విద్య, కీర్తి, బలం పెరుగుతాయి. అది ఆ శ్లోకం, భర్తృహరి శ్లోకం అనమాట. అది నేను పిల్లలకి ఎందుకు నేర్పించానంటే, వాళ్ళు పెద్ద అయ్యాక తెలుసుకుంటారు ఎందుకు మనం నమస్కరిస్తున్నాం. వాళ్ళు ఏదో గ్రేట్, నేను ఎందుకు నమస్కరించాలి అనుకోకూడదు. ఆ నమస్కరించడం వల్ల మనకి అన్ని ఫలితాలు ఉంటాయి. ఇది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఓకే, ఎవరో అన్మ్యూట్ చేసి ఏమైనా అడగదలుచుకుంటున్నారా? మేడం, నేను చెప్పండి. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంత డెడికేటెడ్ గా చేయగలిగాడు కదా మేడం, మొత్తం అంతా. లాస్ట్ లో సరెండర్ కావడానికి ఎందుకు ఆయన మనసు ఇది కాలేదు మేడం? అంటే అక్కడే కదా ప్రారంభకరం అడ్డింది. అక్కడ ఎంట్రన్సెస్ ఉంటాయి కదండి. ఇప్పుడు గురువు అంతో తెలిసి వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి తప్పులు ఎంచుతారు. మరి ఎందుకు చేస్తారంటే వాళ్ళ కర్మ అలా ఉంది. అంటే ఇప్పుడు ఆయన సేవకు ఉపక్రమించినప్పుడే కొంత జ్ఞానం అయితే ఉంటది కదా మేడం. అంటే ఇన్ని సేవలు లాజికల్ గా ఆలోచించకండి. అవన్నిటికీ సంసిద్ధుడు అయ్యాడు, కానీ అక్కడ అడ్డింది. అది వాళ్ళకి అక్కడ కర్మ అడ్డింది. అంత అటువంటి శరణాగతి కష్టం అండి. మీరు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు వసంతలతే తీసుకోండి. నేను 3 సార్లు చెప్పాను, ఇప్పుడు నువ్వేమీ ఎక్స్ప్లెయిన్ చెయ్యకు, వదిలేయి, నాకు డిసెండెన్సీ ఆగుతుంది. కానీ తనకున్న ఎనలిటికల్ జ్ఞానం అక్కడ పెట్టకుండా ఉండలేకపోతుంది. అది ఏంటంటే అది వేరే అడ్డండి. అలా అని తనకి నా మీ గురి లేక కాదు, దట్ ఈస్ హర్ హిండ్రెన్స్. అలాగే మనిషి తన విల్లు అన్న దాన్ని వదలడం చిన్న విషయం కాదండి. అది మహా పెద్ద విషయం. అనుభవంలోకి వస్తే తెలుస్తుంది. తన ఉద్దేశం, తన విల్ అన్నవి నథింగ్ చేసుకోవడం చాలా కష్టమైన సాధన. అది సామాన్య సాధన కాదు, అది పీక్ అన్నమాట. అది గాని అయిపోతే వాళ్ళు అన్నిట్లో సక్సెస్ఫుల్. కానీ అది జరగదు. 99% పీపుల్ జరగదు. ఎందుకంటే వాళ్ళని అకారణంగా అవమానిస్తారు. ఆ అకారణ అవమానాన్ని వాళ్ళు సహించలేదు. వాళ్ళకి చెప్పాం నీకు ఇలా అవమానిస్తున్నానని చెప్తే ఇంక పర్పస్ సర్వ్ అవ్వదు కదా. ఓకే మేడం. అహం అడగడానికి ఎన్నో సాధనలండి. ఎవరిని బట్టి, ఏ సమయాన్ని బట్టి అవి డిసెండ్ అవుతుంటాయి. అందుకని అన్నిటికంటే కష్టం ఏంటంటే ఆ నేను నా అనే అహం వదలటమే చాలా కష్టమైంది. చివరికి నా అభిప్రాయం రైతని, నాకున్న తెలుసున్న విషయం నాకు చాలా బాగా తెలుసని అలా అనిపిస్తుంది. అటువంటి దాన్ని వదలడం చాలా కష్టం. ఓకే, ఇక్కడితో ముగించేద్దాం. అందరికీ నమస్కారం. నమస్తే మేడం. అహం గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. నమస్తే అమ్మా.
1 hour ఎక్స్ప్లెయిన్ చేసినా చాలదు. అవును, అదే